అప్లికేషన్ డీటెయిల్స్లో అప్లికేషన్ డేటా అలానే ఉంటుంది. లోన్ టైపు ఇక్కడ కేసీసీ ఉండదు. మీకు చూస్తే కేసీసీ అనేది ప్రొడక్ట్ చూపిస్తుందా? చూపించదు. ఎందుకంటే ఇది అప్లికేషన్ కదా, అది శాంక్షన్ ప్రాప్లో మాత్రమే చూపిస్తుంది. లేకపోతే ల్యాండ్ డిక్లరేషన్ మాత్రమే కేసీసీ చూపిస్తుంది. ఇక్కడ ఏం చూపించదు, మీకు ఆ ప్రాబ్లం లేదు. ఓన్లీ టర్మ్ లోన్స్, అదర్ లోన్సే చూపిస్తాయి అన్నమాట. టర్మ్ లోన్స్లో ఏముంటాయి అనుకున్నాము? ఎంటీ, ఎల్టీ. అదే అదర్ లోన్స్లో అప్లికేషన్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత మీకు డిస్బర్స్మెంట్ చేయడానికి అంత మంచిగా ఉంటుందండి. ఇలా అప్లికేషన్ ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, డేటా అంతా రాంగ్ అవుతుందన్నమాట. అప్లికేషన్లో లాంగ్ టర్మ్ తీసుకుంటాం. లాంగ్ టర్మ్లో ప్రొడక్ట్ అనేది ఎక్కడ ఉంటుందండి? మనకి ప్రొడక్ట్ లేకుంటే మనకి మీకు టర్మ్స్లో ప్రొడక్ట్ లేకుంటే ఏంటి? లాంగ్ టర్మ్ తర్వాత పర్పస్ ఉంటాయి. ఒకటే ఉంటుందా? 2-3 ఉంటాయి. మీకు మల్టీ పర్పస్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ బ్యాంక్లో అన్ని రకాల పర్పస్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? కాన్ఫిగరేషన్ నుంచి వస్తాయి. కాన్ఫిగరేషన్లో మనము ప్రొడక్ట్ డిజైన్ చేసి ఇస్తాం అన్నమాట. ఏ ప్రొడక్ట్కి లోన్ టెన్యూర్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఎప్పుడు ఓడీ కావాలి, ఎప్పుడు ఎన్పిఏ కావాలి, D1, D2, D3 అన్నీ కూడా ఆ కాన్ఫిగరేషన్లో చేసి ఇస్తాము. అలాంటప్పుడు మీరు ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోమని పర్పస్ వస్తుంది. చూడండి ఇక్కడ ఏముంటుంది, అది ఉంచండి. అక్కడ ఏముంటుంది? సిస్టమ్ యూనిట్ కాస్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ దిస్ పర్పస్ అంటుంది. అంటే ఈ పర్పస్కి యూనిట్ కాస్ట్ అనేది అసైన్ చేయలేదు. ఫస్ట్ యూనిట్ కాస్ట్ ఎక్కడ అసైన్ చేయాలి? కాన్ఫిగరేషన్లో. కాన్ఫిగరేషన్లో లోన్స్లో చూడండి, పై నుంచి పైన ఇందాక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ చేసుకున్నాం. ఎంత చేసుకున్నాము? ఎకరానికి 45,000. ఇప్పుడు యూనిట్ కాస్ట్ కూడా, యూనిట్ కాస్ట్ ఏంటంటే మీకు ట్రాక్టర్ మీద యూనిట్ కాస్ట్ ఎంత? 9 లక్షల, 10 లక్షల, 7 లక్షల, 50 లక్షల, ఎంతో కొంత. ఓకేనా? ఒక యూనిట్ అంటే ట్రాక్టర్ అంటే ఒక యూనిట్. సరే, అదే డైరీ ఫామ్ అయితే, అదే షీప్ ఫ్యాక్టరీ అయితే దానికి కూడా ఒక యూనిట్ కింద ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు. షీప్ ఫ్యాక్టరీ అయితే 20+1 ఒక యూనిట్ అనమాట. ఓకే? అదే డైరీ ఫామ్ అయినా కూడా 3 or 2 ఏదో ఉంటుంది. మీకు ఆల్రెడీ మీకు సర్క్యులర్స్లో ఉంటుంది. అదే మీకు బర్డ్స్ అయితే, అంటే చిక్స్ అయితే, పౌల్ట్రీ అయితే మీకు దానికి సంబంధించిన యూనిట్ కాస్ట్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. అవన్నీ కూడా మనము యూనిట్ కాస్ట్లో అసైన్ చేసుకొని ఉంటామండి. ఓకే? యూనిట్ కాస్ట్లో అసైన్ చేసుకొని ఉంటాము. ఒక యూనిట్కి 2,30,000 అని చెప్పేసి ఒక బకెట్లోకి ఇచ్చాము. ఆ యూనిట్ కాస్ట్ అనేది ఇప్పుడు 2,30,000 ఒక యూనిట్ వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత కూడా ఇదే యూనిట్ 2,30,000 వస్తుందా? రాదు. రానప్పుడు ఏం చేస్తారు మీరు? అక్కడ పక్కన ఎడిట్ ఉంది కదా, ఆ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు యూనిట్ కాస్ట్ అనేది ఎడిట్ అవుతుంది. శాంక్షన్ క్రాప్ కూడా, అంటే మీకు శాంక్షన్స్ కూడా ఎడిట్ అవుతాయి. ప్యాడీకి ఎంత శాంక్షన్ క్రాప్ అనేది, శాంక్షన్ క్రాప్ కూడా మీకు ఎడిట్ అవుతుంది అనమాట. ఓకే? ఇప్పుడు ఇక్కడ మనము ఎడిట్ చేసుకుంటాము, ఎడిట్ కాస్ట్ సేవ్ చేస్తాము. సేవ్ చేయగానే ఆ డేటా అంతా సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే? అప్లికేషన్స్, అప్లికేషన్ ఓకే సార్. ఇప్పుడు ఆ నెంబర్ మనం ఇంకా ఒకటి లోన్ టైప్ ఎన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ పర్పస్కి బఫెల్లో చేసింది ఆల్రెడీ యూనిట్ కాస్ట్. ఓకే? బఫెల్లో తీసుకున్నాం మనం. బఫెల్లో యూనిట్ కాస్ట్ చేసింది కాబట్టి మీకు డేటా అనేది ముందుకెళ్ళిపోద్ది. అదే ఇందాకైతే ఏమున్నది? చెయ్యని ప్రోడక్ట్ తీసుకున్నాం కాబట్టి కాలేదన్నమాట. ఓకే? ఇక్కడ చూడండి, బఫెల్లో తీసుకున్నాము. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అంటే ఏంటి? మరి మీరు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కరెక్ట్గా వేస్తానే మీకు డిస్బర్స్మెంట్ కరెక్ట్గా వస్తుందండి. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తక్కువ వేసి డిస్బర్స్మెంట్ ఎక్కువ ఇస్తామంటే తీసుకోదు అప్లికేషన్. ఓకే? ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అంటే ఇప్పుడు ట్రాక్టర్ ఉన్నది. ట్రాక్టర్కి డౌన్ పేమెంట్ అమౌంట్ ఎంత కడతాడైనా? డౌన్ పేమెంట్ అమౌంట్ ప్లస్
మీరు ఇచ్చేటువంటి లోన్ అమౌంట్ కలిపి అక్కడ వేయాలి. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అంటే గుర్తుపెట్టుకోండి, కేసీసీకి ఇది ఉండదు, ఈ ప్రాబ్లం ఉండదు. ఎల్టీకి కానీ మిగతా అదర్ లోన్స్కి మాత్రం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంటుంది. డౌన్ పేమెంట్ అమౌంట్ ప్లస్ మీరు ఇచ్చే లోన్ అమౌంట్ కలిపి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్లో వేయాలి. ఓకే, ఇప్పుడు ట్రాక్టర్ కాస్ట్ 10 లక్షలు, మీరు 8 లక్షలు ఇస్తున్నారు, 2 లక్షలు మనకి డౌన్ పేమెంట్ ఉంది, మొత్తం 10 లక్షలు వేస్తాం అక్కడ. ఓకేనా? 10 లక్షలు. రిజల్యూషన్ డేట్ అదే చూపిస్తుంది, రిజల్యూషన్ నెంబరు అదే, మీరు మీ దగ్గర మాన్యువల్ ఉంటుంది, రిజల్యూషన్ నెంబరు, ఫైల్ నెంబరు ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ అండి, ఇందాక మీరేమో రిజిస్టర్ ల్యాండ్ డిక్లరేషన్ చేశారు, ఇక్కడేమో అసైన్ చేసుకుంటారు ల్యాండ్ అసైన్ చేసుకుంటేనే ఆయన డీడ్ అంటే మార్టిగేజ్ డీడ్ మొత్తం మన దగ్గర సేవ్ అయి ఉంటాయి. అది చేయలేదనుకోండి, చేయకుండా అప్లికేషన్ ముందుకు వెళ్ళదు. చేయకుంటే మీ దగ్గర లోన్ ఉన్నట్టుగా ఈసీలో తెలియదు. ఈసీ అంటే తెలుసు కదా, అది ఆ ఈసీలో మీ దగ్గర లోన్ ఉన్నట్టుగా తెలియాలి అంటే ఇక్కడ ల్యాండ్ అసైన్ చేసుకోవాలి. యూనిట్ కాస్ట్ అనేది ఆల్రెడీ వచ్చేసింది, బొఫెల్లోకి ఒక యూనిట్కి వచ్చేసి 2,30,000. అట్లా మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 10 లక్షలు వేసుకున్నాము. 10 లక్షలకి 2,30,000 ఎంత ఎన్ని వస్తాయి? ఎన్ని యూనిట్లు వేస్తే 10 లక్షలు అవుతుంది? 6 వేస్తే సరిపోద్దా? 5 వేస్తే సరిపోద్దా? 5 వేస్తే సరిపోతుందా? ఓకే, ఆ 10,50,000 10,15,000 వచ్చింది, ఎందుకంటే 3,000 రూపాయలు అనేది ఉన్నది కాబట్టి. ఎప్పుడైనా ఒక నిమిషం చూడండి, ఇక్కడ ఎప్పుడైనా టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కంటే ఎక్కువ ఉన్నది ఇక్కడ, ఇది పాస్ కాదు. మనకి టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 15,000 ఎక్కువ ఉంది, ఇది సక్సెస్ కాదన్నమాట అప్లికేషన్. ఎప్పుడైనా ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కంటే ఈ అమౌంట్ తక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 8,12,000 వచ్చింది. ఇప్పుడు ఈ ఓచర్స్ అవుతుంది, ఓచర్ కానీ లేకపోతే అప్లికేషన్ కానీ ముందుకు వెళ్తుంది అనమాట. ఎల్ఏ నెంబర్ మీ దగ్గర ఉంటుందో ఆల్రెడీ మెంబర్ సిస్టంలో, అదే చేస్తారు. లోన్ అమౌంట్ అప్లైడ్ 8,12,000 సేమ్ అదే, ఎందుకంటే మీకు లిమిట్ ప్రకారం ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే తక్కువ ఇవ్వచ్చు. అందుకని ఇక్కడ ఎందుకు మ్యాక్సిమం ఆఫ్ లోన్ అమౌంట్ 5 lakhs అని చూపిస్తుంది? ఎందుకంటే మనము ఎల్టీకి ప్రొడక్ట్కి 5 lakhs అనేది డిజైన్ చేశారు. ఇందాక కేసీసీకి 3 lakhs ఎట్లా చేసామో దీనికి కూడా 5 lakhs అని చేసాము, అందుకని 5 lakhs అని చూపిస్తుంది. మీకు ఏం లేదు, మీకు 10 lakhs 20 lakhs 30 lakhs అని పెట్టుంటారు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనము 5 lakhs కంటే తక్కువ వేస్తేనే తీసుకుంటారు అనమాట. ఇది ఎక్కడ మార్చుకుంటారంటే కాన్ఫిగరేషన్లో మార్చుకుంటారు. మీకు రాను మార్చుకోవడం అనేది చూపిస్తాము. అక్కడ కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తే ఈ 5 lakhs కాస్త 10 lakhs చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఓకే, ఆ డిఫరెన్స్ నెంబర్ కూడా ఇవ్వాలండి. డిఫరెన్స్ నెంబర్ ఇస్తేనే మీకు అప్లికేషన్ ముందుకెళ్తుంది. అలా నెట్ మార్పుంటే మొత్తం ఇచ్చేసేయాల్సిందే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొడతారు. నెక్స్ట్ కొడితే నెక్స్ట్ కొట్టగానే చూడండి, ఇక్కడ మీరు లోన్ అప్లికేషన్ చేశారు. నెక్స్ట్ కొడితే కో అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి. కో అప్లికేషన్ డీటెయిల్స్ దేనికి? మనకి కో అప్లికేషన్ డీటెయిల్స్ అవసరం ఉంటుందా? మనకి ఎప్పుడు అవసరం ఉంటుందంటే, ఆయన ఈ ఒక లోన్ మెంబర్ ఆయన పొలం చనిపోతే ఇంకో ఆయన సపోర్ట్ తీసుకుంటాడు, అప్పుడు కో అప్లికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఆ కో అప్లికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కో అప్లికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. లేదనుకుంటే మళ్ళీ నెక్స్ట్ కొట్టేస్తారు. నెక్స్ట్ కొట్టేస్తారు. నెక్స్ట్ కొట్టేయగానే మళ్ళీ ఐడెంటిఫై డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత అదర్ బ్యాంక్ ఛార్జెస్ అడుగుతుంది. అంటే అదర్ బ్యాంక్లో ఉన్నటువంటి డిపాజిట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏదన్నా ఇదే మార్టిగేజ్ మీద ఇంకేమన్నా, అంటే ఈ మార్టిగేజ్ మీద తీసుకోడు, ఇదే సర్వే నెంబర్ మీద ఏమన్నా వేరే బ్యాంక్లో లోన్ తీసుకొని ఉన్నాడా, మీరు ఇచ్చారు కోఆపరేటివ్లో, మీ డీసీసీలో లోన్ తీసుకొని ఉన్నారా అనేది అక్కడ ఎంటర్ చేయాలి. అవన్నీ ఏం లేకపోతే ఏం చేస్తారు? ఫినిష్ కొట్టేస్తారు. ఫినిష్ కొట్టగానే మనకి ఏమవుతుంది? అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? అదే ప్రాసెస్ చూపిస్తుందండి. మీరు ఏమి ప్రత్యేకంగా వెనుకాలకి వెళ్ళి
మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. చూడండి మళ్ళీ అది శాంక్షన్ అదర్స్ చేయమంటున్నాం. ఓకే, శాంక్షన్ అదర్స్ చేసేస్తారు. శాంక్షన్ అదర్స్లో ఇక్కడ ఏమడుగుతుందంటే లోన్ పీరియడ్ ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇక్కడ సిస్టమ్ అడుగుతూ ఉంటుంది. అడ్మిషన్ నెంబర్ ఇస్తారు, లాంగ్ టర్మ్ అని ఉంటుంది అప్లికేషన్. ఆల్రెడీ మీరు ఆ లాంగ్ టర్మ్కి అప్లికేషన్ తీసుకున్నారు కాబట్టి అప్లికేషన్ నెంబర్ అక్కడ చూపిస్తారు. మీరు ట్రాక్ చేయగానే అప్లికేషన్ డేట్ కూడా చూపిస్తారు. చూడండి అక్కడ 19/12/2024. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అండి. ఎప్పుడైతే మీకు రాబోయే రోజులు ఎదురవుతుంటుంది, అప్లికేషన్ తీసుకుంటాడు కానీ లోన్ తీసుకోడు ఈరోజు, మళ్ళీ 15 నెలలకు 2 నెలలకు వచ్చి తీసుకుంటాడు, మళ్ళీ అప్లికేషన్ వేస్తారు. అప్పుడు అప్లికేషన్స్ అక్కడ 2 పెండింగ్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏదైతే ఒకటే ఒప్పిస్తుందో అక్కడ దాని స్థానంలో 2 ఉంటాయి. 2 ఉన్నప్పుడు మీరు లాస్ట్ డేట్ ఏదైతే డ్యూ డేట్ ఉందో ఆ డేట్ అప్లికేషన్ తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు అప్లికేషన్ చేసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇప్పటికీ తేడా ఉంటుంది, ఏదో చేంజెస్ ఉంటుంటాయి. కాబట్టి లేటెస్ట్ డేట్ ఏదైతే ఆ డేట్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఆ అప్లికేషన్ డేట్ డిలీట్ చేయొచ్చు కదా అంటే డిలీట్ చేయడానికి రాదు. ఎందుకంటే ఈయన ఎన్నిసార్లు మీకు అప్లికేషన్ వేసేటప్పుడు మనకు తెలియాలి కాబట్టి ఆ డేటాను మనము డిలీట్ చేయలేము. ఓకే, అప్లికేషన్ డేట్ చూపిస్తుంది. రిఫరెన్స్ నెంబర్ ఆల్రెడీ మీరు ఏదైతే వేసిందో అదే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ శాంక్షన్ డేట్ అదే ఉంటుంది. ఈ సిస్టమ్ లాగిన్ డేట్. శాంక్షన్ ప్రోగ్రామ్ అనేది ఏముంటుంది మీకు ఎల్టీ లోన్కి ఏ ప్రోగ్రామ్ కింద ఇస్తారు? నాబార్డ్, నార్మల్, ఓన్ ఫండ్స్ ఎట్లా ఇస్తారండి? నాబార్డ్ లోన్స్ మాత్రమే ఇస్తారు, అంతేనా? ఎల్టీఎల్ అయితే నాబార్డే, ఎస్ఏఓ అనేది మీకు తెలుసు. అదర్ లోన్స్ అనుకోండి ఓన్ ఫండ్స్, ఇట్లా నాబార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి రీపేమెంట్ టైప్ ఏముందంటే ఈక్వేటెడ్ ప్రిన్సిపల్ అని ఉంది. అది మీకు ఈక్వేటెడ్ ప్రిన్సిపల్ ఉండొచ్చు, లేకపోతే మీకు ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్ ఉండొచ్చు. నాకు తెలిసి ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్ ఇంప్రూవ్మెంట్ అనుకుంటున్నాను. ఈక్వేటెడ్ మీరు మెయింటైన్ చేసేది ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్. ఓకే, ఆడ రీపేమెంట్ టైప్ మోడ్ ఇయర్లీయా, హాఫ్ ఇయర్లీయా ఏముంటాయి మోడ్స్ మనకి? డైలీ ఉంటుందా? ఉంటుందా? అంటే ఈ రోజునే కాదు, మీరు జనరల్గా ఆలోచిస్తే ఉంటుంది. ఫిఫ్టీన్ పర్సెంట్ డైలీ, తర్వాత వీక్లీ ఉంటాయండి. డైలీ, వీక్లీ ఇవన్నీ ఉంటాయండి మీకు. ఓకేనా? ఫోర్ట్నైట్ అని, మంత్లీ అని, హాఫ్ ఇయర్లీ అని, క్వార్టర్లీ అని ఇవన్నీ ఉంటాయి. మ్యాక్సిమం మీరు ఇయర్లీ ఇస్తుంటారు, అక్కడ ఇయర్లీ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? శాంక్షన్ అమౌంట్ ఎంత అండి? 5 lakhs. దానికి మీరు ఎంతైతే శాంక్షన్ చేస్తున్నారో అదే అమౌంట్ చూపిస్తారు. చేయగానే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ 7 అక్కడ వచ్చి చూడండి ఎంత ఎక్కడి నుంచి వచ్చింది. కాన్ఫిగరేషన్ మాస్టర్ నుంచి వచ్చేసి ఉంటుంది. మీరేమి ప్రత్యేకంగా నేను 7 వేయాలనేది ఏమి ఉండదు. ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈరోజు మీరు తీసుకున్నా 10 మంది తీసుకున్నా ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అంతేనా? ఒకవేళ రేపటికి మారుతేమో 10 రోజుల తర్వాత మారుతేమో కానీ సేమ్ డే తీసుకున్న వాళ్ళకి ఏం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ కాదు. ఓకే, ఇట్లా గెస్టేషన్ పీరియడ్ ఉంటుందా అండి? ఇక్కడ మీ దగ్గర నాకు తెలిసి ఏంటంటే మీరు నిన్న మొన్న క్లాస్లో చెప్పింది మాకు ఫిక్స్డ్ డ్యూ డేట్ లేదు, అంటే ఫిక్స్డ్ డ్యూ డేట్ లేదు, మేము ఇయర్లీ డ్యూ డేట్ ఇచ్చిన దానికి సంవత్సరానికి వసూలు చేస్తామని చెప్పారు. కాబట్టి మీకు గెస్టేషన్ పీరియడ్ అనేది అవసరం లేదు. ఒకవేళ ఫిక్స్డ్ డ్యూ డేట్ ఉంటే మాత్రం గెస్టేషన్ పీరియడ్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనము 1/2/2025 పెట్టామని లోన్, మనం ఇప్పుడు లోన్ ఇచ్చామనుకోండి, గెస్టేషన్ పీరియడ్ అవసరం ఉంటుందా? గెస్టేషన్ పీరియడ్ అంటే ఏం లేదండి, ఓన్లీ ఇంట్రెస్ట్ ఒకటి కలెక్షన్ చేస్తే దానికి గెస్టేషన్ పీరియడ్ అంటారు. ప్రిన్సిపల్ కలెక్షన్ చేయకుండా ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంటే కలెక్షన్ చేస్తాం ఆ మంత్స్ వరకు, దాన్ని గెస్టేషన్ పీరియడ్ అనేది తీసుకుంటాం అన్నమాట. మీకు ఏమి ఉండదు అది నాకు తెలిసి. మీకు గెస్టేషన్ పీరియడ్ ఎప్పుడు జీరోనే. వేరే ఇప్పుడు తెలంగాణ అనుకోండి, వాళ్ళకి 1/4/2025 ఫిబ్రవరి మంత్ నవంబర్లో ఇచ్చారనుకోండి, మినిమం ఒక డేస్ 90 days ఎంత ఉండాలి, గ్యాప్ ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఆ గ్యాప్ అన్న ఒక డేస్ చూపించుకుంటారు, అది గెస్టేషన్ పీరియడ్ అవుతుంది. మీకు అది అవసరం లేదు. ఎప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. గెస్టేషన్ పీరియడ్ ఎల్లప్పుడూ జీరోనే. ఇక్కడ లోన్ పీరియడ్ ఎన్నింటికి ఇస్తారు? 5 సంవత్సరాల, 12 సంవత్సరాల, 8 సంవత్సరాలు మీరు అన్ని లోన్ పీరియడ్ కరెక్ట్గా లోన్ మంత్స్లోనే ఇవ్వాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు అనుకోండి 60 ఇస్తారు, 9 years అనుకోండి 180 ఇస్తారు. ఓకేనా? అట్లా 3 సంవత్సరాలు అనుకోండి 36 ఇస్తారు. ఇచ్చేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్ అనేది సిస్టమే ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది. ఎందుకంటే 1 year అంటున్నారు కదా, మీరేం మార్చట్లేదు కదా. దాన్ని 25 చేస్తారు. 25 చేయగానే డ్యూ డేట్ ఆటోమేటిక్గా అదే చూపిస్తుందండి. ఓకేనా? 25 ప్లస్ 65 కలుపుకొని మీకు డ్యూ డేట్ చూపిస్తుంది అనమాట. 24 25
ఇప్పుడు మీకు దీంట్లో ఈ డేటాబేస్లో డెమోలో రావట్లేదు కానీ మీకు ఫిజికల్గా వచ్చేస్తుంది. ఫిజికల్ డేటాబేస్లో మీరు ఇప్పుడు మీ చేతిలో ఉన్న డేటాబేస్లో వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. అది మనకి ఏజ్ కూడా వస్తుంది. నాకు ఏజ్ కూడా రాలేదు కదా, ఇప్పుడు మీకు ఏజ్తో పాటు డ్యూ డేట్ కూడా వచ్చేస్తుంది. డ్యూ డేట్ అంటే ఏంటిది? డ్యూ డేట్ అంటే కేసీసీకి డ్యూ డేట్ ఏంటండి? 1 year. దీనికి డ్యూ డేట్ ఏంటి? మీ లోన్ క్లోజ్ అయ్యే డేటు. డ్యూ డేట్ అంటే మీ లోన్ క్లోజ్ అయ్యేటటువంటి డేటు. ఎల్టీకి కన్ఫ్యూజ్ కాకండి. ఎల్టీ డ్యూ డేట్ అంటే లోన్ క్లోజ్ అయ్యేటట్టు. ఇన్స్టాల్మెంట్ డేట్ వేరు, డ్యూ డేట్ వేరు. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇన్స్టాల్మెంట్ డేట్ వేరు, డ్యూ డేట్ వేరు. ఓకే, 2029లో ఉంటుంది. ఇక్కడ ఇంకేమైనా డీటెయిల్స్ ఉంది ఎంటర్ చేస్తారు, మనకు సేవ్ కొట్టేస్తారు. సేవ్ కొట్టగానే ఇది అప్లికేషన్ సేవ్ అయిపోతుంది. ఓకేనా? అప్లికేషన్ సేవ్ కాగానే ప్రాసెస్ ఏంటంటే మనకి ఎల్టీ డిస్బర్స్మెంట్ ఇంతకంటే బాలెన్స్ నుంచి రిసీప్ట్ తీసుకొని పేమెంట్ కేసీసీ డిస్బర్స్మెంట్ చేసేస్తాం ట్రాన్స్ఫర్లో. ఎల్టీకి అయితే ఓకేనా సార్? కేసీసీకి అయితేనేమో బాలెన్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము, ట్రాన్స్ఫర్ డిఫాల్ట్గా బాలెన్సే ఉంటుంది. ఎల్టీ కూడా బాలెన్సేనా? ఎల్టీ బాలెన్సేనా? అవునా? ఎంతమంది కరెక్ట్ ఎల్టీ బాలెన్స్ డైరెక్ట్ అని బాలెన్స్ నుంచే తీసుకుంటారు, కానీ లోన్ డిస్బర్స్మెంట్ డైరెక్ట్ బాలెన్స్ నుంచే చేస్తారా? ఎట్లా చేస్తారండి? కరెంట్ అకౌంట్ నుంచి చేస్తారు. ఎందుకు కరెంట్ అకౌంట్ నుంచి చేయాలి? మీరు ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్కి డిస్బర్స్మెంట్ డిఫరెన్స్ లేదా? ఇంకా 10 లక్షలు మీరు 8 లక్షలు ఇస్తున్నారు కదా, ఇంకా 2 లక్షలు ఏం చేస్తారు? డైరెక్ట్ మీరు మెంబర్కి ఇస్తారా, లేకపోతే కంపెనీకి ఇస్తారా? ట్రాక్టర్ ఉందండి, ట్రాక్టర్ షోరూమ్ వాళ్ళకి ఇస్తారా, లేకపోతే మెంబర్కి ఇస్తారా? చెక్ షోరూమ్కి ఇస్తారా? షోరూమ్కి ఇచ్చేటప్పుడు లోన్ డిస్బర్స్మెంట్ అమౌంట్ 8 లక్షలు ఇస్తే సరిపోతుందా? షోరూమ్ వాళ్ళు 8 లక్షలు ఇవ్వడం మనకి డౌన్ పేమెంట్ అమౌంట్ ఉంటుంది, అది కలిపి ఆయనకి ఇచ్చేయాలి. అది కలిపి అమౌంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? కరెంట్ అకౌంట్లో ఉన్న 2 లక్షలు ప్లస్ ఈ అకౌంట్లో ఉన్నటువంటి అకౌంట్ బాలెన్స్ నుంచి తీసుకున్న 8 లక్షలు కరెంట్ అకౌంట్ వేసి ఆ 10 లక్షల్ని నంబర్ డిస్బర్స్మెంట్ చేయాలండి. చెక్ ఇవ్వాలి. డిస్బర్స్మెంట్ 8 లక్షలు వేస్తారు ప్లస్ కరెంట్ అకౌంట్లో 2 లక్షలు కలిపి 10 లక్షల్ని చెక్ ఇచ్చేస్తారు. అది ట్రాక్టర్ షోరూమ్కి అయితే ట్రాక్టర్ షోరూమ్కి, మెంబర్ సేవింగ్ అకౌంట్ అయితే మెంబర్ సేవింగ్కి. ఈ విధంగా చేయాలి. బాలెన్స్ డైరెక్ట్ ఇవ్వలేవారు. ఎందుకు ఇవ్వలేవారంటే 2 lakhs డిఫరెన్స్ వస్తుంది మీకు. ఓకేనా? ఇది కేసు ఎల్టీకి. అదర్ లోన్స్ అనుకోండి, నో ప్రాబ్లం. మీరు అదర్ లోన్స్ బాలెన్స్ ఉంటాయా? ఉండవు. మీరు సేవింగ్ అకౌంట్ నుంచా, కరెంట్ అకౌంట్ నుంచా, లేకపోతే క్యాష్ అకౌంట్ నుంచి ఇచ్చేస్తారు. కేసీసీ అనుకోండి, డైరెక్ట్ బాలెన్స్ మార్క్ నుంచి ఇచ్చేస్తారు. ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి డిస్బర్స్మెంట్ చేసేటప్పుడు. ఇవన్నీ మీరు తెలిసినట్టే ఉంటాయి, రేపు కొట్టేటప్పుడు అర్థం కావు. ఓకే, మీరు ఈ రోజంతా హాల్లో కూర్చొని అర్థమైనట్టు అనిపిస్తుంటుంది, అక్కడ పోయి రేపు కొట్టేటప్పుడు ఎన్ని మర్చిపోతారు. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ వినండి. ఓకే, ఇలా డిస్బర్స్మెంట్ అయిపోయింది. డిస్బర్స్మెంట్ అయిపోకుండా దీనికి కూడా కలెక్షన్ వస్తుంది కదా. ఓకే, కలెక్షన్లో ఏమొస్తుందంటే మన కలెక్షన్ సీక్వెన్స్ ఏంటి? ఎల్టీకి అయినా కేసెస్కి అయినా మీరు ఏ విధంగా కలెక్షన్ చేస్తారు? ఇప్పుడు నాకు ఐఓడి ఉంది, బిల్ ఇంట్రెస్ట్ ఉంది, అండ్ అదర్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. ఎట్లా చేస్తారు? నాది ఎట్లా చేస్తారండి? ఫస్ట్ అదర్ ఛార్జెస్ కలెక్షన్ చేయాలి. ఓకేనా? తర్వాత ఐఓడి చేయాలి, తర్వాత పీరియల్ ఇంట్రెస్ట్, తర్వాత ఇంట్రెస్ట్. అది పోదు, మిగిలితే తీసుకుని లేకపోతే లేదు. ఈ విధంగా కలెక్షన్ చేస్తేనే మీకు సీక్వెన్స్ కరెక్ట్గా ఉంటుంది. మీ సంఘం లాస్ట్లో పోగొట్టుకుంటుంది. కానీ మీరు ఏం చేస్తారంటే అవన్నీ ఎడిట్ చేసుకుంటారు. మాన్యువల్గా రిజిస్టర్ రాసేటప్పుడు ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ టాలీ చేసుకుంటూ పోతూ ఉంటారు. అలా చేయవద్దు. అలా చేయడానికి సిస్టమ్ తీసుకోరు. ఒకవేళ ఇప్పుడు మీరు ఏం చేశారు? డేటాబేస్లో డేటా ఎంట్రీ చేశారు. మాన్యువల్గా సిస్టమ్కి మీకు తేడా వస్తుంది. ఇప్పుడు ఈ 6 months వరకు మాత్రం తేడా వస్తుందండి, 100% తేడా వస్తుంది. నేనేమి కరెక్ట్ వస్తుందని చెప్పట్లేదు. ఎందుకంటే డేటాబేస్ ఏమో 1 నుంచి స్టార్ట్ చేశారు. డేట్ యాజ్ ఆన్ డేట్లో ఉంది, మాన్యువల్ డేట్. వెనక డేట్లో మీరు ఏ విధంగా క్యాల్కులేషన్ చేశారో తెలియదు మనకి. తెలియనప్పుడు కరెక్షన్ అమౌంట్ సిస్టంలోనేమో 10,000 ఉంది, మాన్యువల్ రికార్డులో ఉంటే డేట్లోనేమో 11,000 ఉంది. ఆ 1,000 ఏం చేస్తారు మరి? ఇది చాలా ఇష్యూ అండి. టెక్నికల్గా మీకు రాబోయే రోజుల్లో పెద్ద ఇవన్నీ ప్రాబ్లమ్సే వస్తాయి ఈ కలెక్షన్స్లో మాత్రం. ఇప్పుడు యాదాన్ డేట్ వరకు వచ్చే వరకు, యాదాన్ డేట్ వచ్చిన తర్వాత మీకు ప్రాబ్లం రాదు. ఓకే, ఏం చేస్తారంటే ఆ 1,000 రూపీస్ని, అంటే మాన్యువల్ డేట్ 11,000 ఉంది, ఇక్కడేమో 10,000 ఉంది.
ఆ 1000 రూపీస్ని మెంబర్ స్క్రీన్లోనే లోన్స్లోనే అదర్ ఛార్జెస్ కింద తీసుకోండి. అదర్ ఛార్జెస్ మ్యాపింగ్లో అదర్ ఛార్జెస్ కింద తీసుకోండి. అదే ఓచర్లో 10,000 ప్లస్ అదర్ ఛార్జెస్ వెయ్యి 11,000 అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఆపోజిట్ ఉంటే నేను చెప్పింది ఏంటి, సిస్టమ్ తక్కువ ఉంది అదర్ ఛార్జెస్ తీసుకోమన్నాను. లేదు ఆపోజిట్ ఉంటే అప్పుడేం చేస్తారు, దానికి ఎక్స్పెండిచర్ తీసుకోండి. ఓకేనా? ఆ 1000 రూపాయలకి ఎక్స్పెండిచర్ తీసుకోండి. దట్ మీన్స్ ఇక్కడేమో మాన్యువల్ ఎంట్రీలోనేమో మాన్యువల్ టేక్ 10,000 ఉంది, సిస్టమ్ ఏమో 11,000 చూపించింది. ఆ 1,000 రూపీస్ యాజ్ యువర్ కన్సర్న్ ఈసీసీ సూపర్వైజర్ అండ్ మీ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళకి తెలియపరుస్తూ, అంటే వాళ్ళ సపోర్ట్ అంటే వాళ్ళు చేయమంటే కాదు, వాళ్ళకి తెలియపరుస్తూ మీరు ఎక్స్పెండిచర్ చేయండి. ఇలా ఎన్ని ఎక్స్పెండిచర్లు వేశారో ఎన్ని ఇన్కమ్ వేశారో లాస్ట్ చూస్తే మీకు థౌజండ్స్లోనే డిఫరెన్స్ వస్తుంది. నో ప్రాబ్లం. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ తీసుకున్నాము, కొంతమందికి తక్కువ తీసుకున్నాము. ఎన్ని క్యాల్కులేషన్ చేస్తే ఏమవుతుంది, ₹1,00,000 లోపే వస్తుంది, ఎక్కువ ఏం రాదు. ఓకేనా? ఎందుకంటే మాన్యువల్కి సిస్టమ్కి ఏం పెద్ద ఇంట్రెస్ట్ తేడా ఏం రాదు కదా. మీరు ఏదో డేస్లో క్యాల్కులేషన్ చేసేది 1 + 1 2 కాడ మీకు తేడా వస్తుంది తప్ప ఏం ప్రాబ్లం రాదు. అట్లీస్ట్ ₹1,00,000 లోపు అంటే ₹1,00,000 లోపే మీకు డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ఎక్స్పెండిచర్ అన్నా పెరిగి ఉండొచ్చు, లేకపోతే ఇన్కమ్ అన్నా పెరిగి ఉండొచ్చు. నో ప్రాబ్లం. ఓకేనా? ఈ విధంగా లోన్ కలెక్షన్ చేయాలండి. లోన్ కలెక్షన్స్లో మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇంకా లోన్ కలెక్షన్ అనేది ట్రాన్స్ఫరే ఉండొచ్చు, లేకపోతే క్యాష్ అయినా ఉండొచ్చు. ఓకేనా? లోన్ కలెక్షన్ ఒకటి. డిస్బర్స్మెంట్ మాత్రం ఎల్లవేళలా ట్రాన్స్ఫరే ఉంటుంది, ఎప్పుడు కూడా ట్రాన్స్ఫరే ఉంటుంది మ్యాక్సిమం. ఓకే? అదర్ లోన్స్ అనుకుంటే అదర్ లోన్స్కి మాత్రము ట్రాన్స్ఫర్ క్యాష్ ఉంటుంది. గోల్డ్ లోన్స్ ఉన్నాయనుకోండి, గోల్డ్ లోన్స్ ఈరోజు క్యాష్ హ్యాండ్ ఉంది, దీని నుంచి గోల్డ్ లోన్ ఇవ్వచ్చు కాబట్టి క్యాష్ ఇచ్చుకోవచ్చు. అదర్ లోన్స్కి మాత్రం డిస్బర్స్మెంట్, మిగతా వాటికి ఇవ్వడానికి లేదు. 100% బారోయింగ్ మోడల్ నుంచి ఇవ్వాల్సిందే. ఓకే? ఇది లోన్ కలెక్షన్ అండి. కలెక్షన్ తర్వాత డిమాండ్ దేనికండి, మరి ఇక్కడ మధ్యలో డిస్బర్స్మెంట్ అయిపోతే డిమాండ్ ఉంది కదా. డిమాండ్ దేనికి, మీకు ఆ డిమాండ్ని క్లిక్ చేస్తే ఇండివిజువల్ డిమాండ్ అని లేకపోతే గ్రూప్ డిమాండ్ అని ఉంటుందండి. ఇండివిజువల్ డిమాండ్ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన ఎంత డిమాండ్ ఉంది, ఏ డేట్లో ఆయన ఓడి అవుతాడు, ఏ డేట్కి ఆయన మనకి అమౌంట్ కట్టాలి అనేది చూపిస్తుంది. మీరు ఆ డిమాండ్ మీద ప్రింట్ కొట్టగానే నోటీస్ ప్రిపేర్ అవుతుంది, సిస్టమే ప్రిపేర్ చేస్తుంది. మీరేమి ప్రత్యేకంగా ప్రింట్ పెట్టి ఆ డిమాండ్ నోటీస్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎల్టీకైనా, ఎస్ఏఓకైనా, అదర్ లోన్స్కైనా, గోల్డ్ లోన్స్కైనా. గోల్డ్ లోన్స్ కూడా డిమాండ్స్ ఉంటాయా? ఎన్ని నోటీసులు ఇస్తే మీరు వేరే వేసుకోవచ్చు, దానికి ఉంటుందా కండిషన్? 3 నోటీస్లో 4 నోటీసులు ఇచ్చిన తర్వాత మీరు గోల్డ్ని అట్లనే మన సిస్టమ్ మొత్తం అట్లనే జనరేట్ చేసుకోండి. ఫస్ట్ ఒకసారి క్లిక్ చేయగానే ఫస్ట్ నోటీస్, మళ్ళీ డ్యూ డేట్ 30 days 45 days ఉంటుంది సెకండ్ నోటీస్. ఇట్లా మీకు నోటీస్ మొత్తం సిస్టమే జనరేట్ చేస్తుంది. మీరు ప్రత్యేకంగా ఏమి డిమాండ్ నోటీసు జనరేట్ చేస్తున్నారు. ఆ ఇండివిజువల్ డిమాండ్ని క్లిక్ చేయగానే అడ్మిషన్ నెంబర్ అడుగుతుందండి. ప్రతి ఒక్కదానికి అడ్మిషన్ నెంబర్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే పేరు మనం ఏదైతే పేరుతో తీసుకుంటున్నామో, మనకి పేరు ఎంత ఇంపార్టెంటో సిస్టమ్కి ట్రాన్సాక్షన్ చేయాలంటే అడ్మిషన్ నెంబర్ అంత ఇంపార్టెంట్. మీరు ఎన్ని సార్లు 10 సార్లు 100 సార్లు అడ్మిషన్ నెంబర్ అడుగుతుందంటే మీరు చేయాల్సిన పని అడ్మిషన్ నెంబర్ ఉంది కదా. పేరు చెప్తే సిస్టమ్ తెలియదు కదా. ఓకే? అడ్మిషన్ నెంబర్ బట్టి డిమాండ్ ట్రాన్సాక్షన్ తీసుకోవాలి. సరే, అక్కడ కింద ఫీల్డ్స్ చూపిస్తున్నాయండి. ప్రొడక్ట్ ఎన్ని ప్రొడక్ట్లు ఉంటే అన్ని ప్రొడక్ట్లు వస్తుంది. గోల్డ్ లోన్ నెంబరు, లోన్ నెంబరు, ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్, పీనల్ ఇంట్రెస్ట్, ఐఓడి, అదర్స్. ఇట్లా మీకు డిమాండ్ నోటీసు వచ్చేస్తుందండి. ఒకవేళ మీరు వెండర్తో టైఅప్ అయి ఉంటే, మీరు కనుక వెండర్తో టైఅప్ అయి ఉంటే ఎస్ఎంఎస్ కూడా వెళ్ళిపోతుంది ఆటోమేటికల్లీ. ఎస్ఎంఎస్ క్లిక్ చేయగానే అక్కడ ఎస్ఎంఎస్ ఉందా పక్కన, ఆ ఎస్ఎంఎస్ కూడా స్టేట్ బ్యాంక్ వాళ్ళకి, మీ డిసిసి బ్యాంక్ వాళ్ళకి ఎలా ఎస్ఎంఎస్ వెళ్ళిపోతుందో మీకు కూడా వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు పాసిబుల్, మీ ఆప్కాప్ టీం వాళ్ళు ఒక వెండర్తో, వెండర్ అంటే దట్ మీన్స్ నెట్వర్క్ ప్రొవైడర్ తోటి, ఎయిర్టెలా, జియోనా, లేకపోతే బిఎస్ఎన్ఎల్ ఎవరితో టైఅప్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? అంతేగాని ఇప్పుడు వెళ్ళకుండా ఇప్పుడు వెళ్ళదు. నాకు ఛార్జెస్ కావాలి కదా, ఎస్ఎంఎస్ వెళ్ళిపోవాలంటే మీకు ఛార్జెస్ ఎవరో ఒకరు పే చేయాలి కదా. అట్లా దానికోసమని ఎస్ఎంఎస్ కూడా మేము అలర్ట్ ఇచ్చాము. ఆల్రెడీ తెలంగాణలో 9 జిల్లాలో వెళ్ళిపోతుంది. ఎస్ఎంఎస్ కొట్టగానే
ఆల్రెడీ ఆ క్లయింట్కి ఎస్ఎంఎస్ వెళ్ళిపోద్ది. డిస్బర్స్మెంట్ కొట్టగానే డిస్బర్స్మెంట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, అన్నీ బాగానే ఉన్నాయండి. ఎస్ఎంఎస్ కొట్టారు, నెంబర్ వైజ్గా డిస్బర్స్మెంట్ కొట్టారు, ఆయనకి ఎస్ఎంఎస్ వెళ్ళిపోయింది. ఆయన ఏం చేసేసుకుంటాడు? అమౌంట్ ఎస్ఎంఎస్ కొట్టగానే ఇప్పుడు ఎక్కువైందండి, మెసేజ్ ఎక్కువైంది. ఆయనకి ఎస్ఎంఎస్ అంటే డిస్బర్స్మెంట్ అంటే మీకు మ్యాక్సిమం కొత్త అకౌంట్స్ అయితే సేవింగ్ అకౌంట్ వేస్తారా? డిస్బర్స్మెంట్ కొట్టగానే ఆయన ఏం చేస్తాడు? విత్డ్రా చేసుకున్నారు ఏటీఎంస్లో. ఆ టెక్నికల్ ఇష్యూ వస్తుంది మీకు రాబోయే రోజుల్లో. ఎస్ఎంఎస్ కావాలి అని అడిగితే ఆ ప్రాబ్లం కూడా మీరు బేర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఎస్ఎంఎస్ ఎక్కువద్ది ఆయనకి, డబ్బులు క్రెడిట్ అయినట్టుగా, మళ్ళీ ఎమ్మటే డబ్బులు డెబిట్ అయిన క్రెడిట్ వస్తుంది. మీరు ఆయన కన్సర్న్ అంటే ఆయన తెలిసి రెన్యువల్ చేస్తేనేమో ఏ ప్రాబ్లం లేదు. రెన్యువల్ తెలియకుండా చేశారనుకోండి, అలాంటి ప్రాబ్లమ్స్ చేయరు ఎవరు. తెలియకుండా రెన్యువల్ చేస్తే మాత్రం ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. అందుకని ఎస్ఎంఎస్ని ఆచితూచి ఇస్తారు వాళ్ళు, ఆ స్టాప్ వాళ్ళు ఇస్తారు, ఏం ప్రాబ్లం లేదు మీకు. ఓకేనా? అర్థమైందండి ప్రాబ్లం ఎస్ఎంఎస్కి? ఓకే, అది ప్రాబ్లం అర్థమైతే మీరు ఎస్ఎంఎస్ అడగదు ఇంకా. ఓకే రైట్. ఇది మీకు డిమాండ్ అండి, ఇండివిజువల్ డిమాండ్ కానీ గ్రూప్ డిమాండ్ కానీ. గ్రూప్ అంటే ప్రొడక్ట్ వైజ్ వస్తుంది. మీ దగ్గర నార్మల్ కేసెస్ ఉంటే నార్మల్ కేసెస్లో ఏ రోజుకి ఎంతమంది ఎంత అమౌంట్ కట్టాలనేది గ్రూప్ డిమాండ్లో వస్తుంది. అదే ఎన్టీ అయితే ఎన్టీ, ఎస్సీఓ అయితే అది మన అదర్స్ అయితే అదర్స్ వస్తాయి అనమాట. ఓకే అండి. ఇక్కడ చూడండి, ఎస్ఎంఎస్ వెళ్ళిపోయింది, లోన్ కలెక్షన్ తీసుకున్నాం. డిఫాల్టర్ అనేది ఏంటంటే, డిఫాల్టర్ అంటే ఎవరు మీకు డిఫాల్టర్ అంటే? డిఫాల్టర్ అంటే ఎంత క్యాల్కులేషన్ చేస్తారు మీరు? డ్యూ డేట్ దాటిన తర్వాత ఎన్ని రోజులు డిఫాల్టర్ అవుతాడు? డ్యూ డేట్ దాటిన తర్వాత ఎప్పుడు ఓడి అవుతాడు? ఇవన్నీ కండిషన్స్ ఐడియా అవుతాయి మీకు. D1, D2, D3 ఎప్పుడు అవుతారండి? మీరు ఆడిట్ రిపోర్ట్లో ఎంపీ రిపోర్ట్లో D1, D2, D3 స్టాండర్డ్ సబ్ స్టాండర్డ్ అని పెడతారా? ఎట్లా క్యాల్కులేషన్ చేస్తారు వాటిని? సబ్ స్టాండర్డ్ అంటే ఎవరు, స్టాండర్డ్ అంటే ఎవరు? స్టాండర్డ్ అంటే బిలో డ్యూ డేట్ తర్వాత లోపల కట్టేవాళ్ళు స్టాండర్డ్ అంటారు. సబ్ స్టాండర్డ్ అంటే ఎంపీ, D1 అంటే, D2 అంటే, D3 అంటే, ఇవన్నీ కూడా మనము కన్ఫిగరేషన్ పెట్టున్నాము. మీకు ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ ఎవరు డిఫాల్టర్ కావాలి, ఎవరు D1 కావాలి, D2 ఎవరు, D3 ఎవరు, లాస్ అంటే ఎవరు, లాస్ అసెస్ అనేవి ఉండవండి మీకు. లాస్ అసెస్ అనేవి ఉండవు ఈ రోజుల్లో, ఉండవు. ఒకప్పుడు ఉండేవి లాసెస్. ఎందుకంటే ఎటువంటి ల్యాండ్ డిక్లరేషన్ చేయకుండా, ఎటువంటి షూటీ లేకుండా లోన్ సిస్టమ్ వాటికి లాస్ అసెస్ ఉండవు. ఏం అవసరం లేవయ్యి. D1, D2, D3 మాత్రమే ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే దీని కన్ఫిగరేషన్ మొత్తం మనము ఎన్పిఐ మాస్టర్లో చేసి పెడతామండి. ఎన్పిఐ మాస్టర్ ఉంటుంది, దాంట్లో చేసి పెడతాము. దాంట్లో ప్రొడక్ట్ వైజ్గా మీకు లాస్ట్కి సెషన్ అంతా అయిపోయిన తర్వాత, మీకు వచ్చిన వారు అయిపోయిన తర్వాత ఎన్పిఐ మాస్టర్ ఓటర్ లిస్ట్ ఇవన్నీ చూపిస్తానండి. మీకు ఈ డేటాబేస్ నుంచి ఓపెన్ కావద్దు ఎన్పిఐ. నా దగ్గర డేటాబేస్ అంటే అక్కడ లైవ్ డేటాబేస్లో ఉన్న డేటాను మీరు చూపిస్తారు, నో ప్రాబ్లం. ఆ ఎన్పిఐ చూసిన తర్వాత మీకు ఎన్పిఐ ఇంత ఈజీగా ఉంటుందా అని మీరే అంటారు, నో ప్రాబ్లం. అట్లాంటి ఇష్యూ అయిపోయింది. ఓకేనా? లోన్ రిజెక్షన్, రీపేమెంట్ చార్ట్. రీపేమెంట్ చార్ట్ దేనికి వస్తుందండి మనకి? ఎవరెవరికి ఉంటుంది రీపేమెంట్ చార్టు? రీపేమెంట్ చార్టు ఓన్లీ లాంగ్ టర్మ్ లోన్స్కి, అదర్ లోన్స్కే ఉంటుందండి, ఎస్ఏఓకి ఉండదు. ఓకేనా? అంటే దీన్ని బట్టి ఏంటంటే బుల్లెట్ సింపుల్ ప్రోడక్ట్కి రీపేమెంట్ చార్ట్ ఉండదు. బుల్లెట్ సింపుల్ ప్రోడక్ట్గా ఏదైతే ఉంటుందో దానికి రీపేమెంట్ చార్ట్ ఉండదు అనమాట. బుల్లెట్ కాంపౌండ్ కానీ, ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్ కానీ, ఈక్వేటెడ్ ప్రిన్సిపల్ వాటికి మాత్రమే రీపేమెంట్ చార్ట్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. రీపేమెంట్ చార్ట్ ఎస్ఏ రీపేమెంట్ చార్ట్ రావట్లేదని, ఎల్టీకి వస్తుంది అని చెప్పేసి మీరే మళ్ళీ బగ్స్ పెడతా ఉంటారు. ఎందుకంటే మేము పక్క జిల్లా, పక్క రాష్ట్రంలో చూస్తున్నాం మేము. ఓకేనా? ఆ రీపేమెంట్ చార్ట్ అనేది ఓన్లీ బుల్లెట్ సింపుల్ ప్రోడక్ట్ రాదు, మిగతా వాటికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లీగల్ యాక్షన్ దేనికండి? లీగల్ యాక్షన్ కూడా అదే చేస్తుందండి. 71 నోటీస్ ఇదే ఇష్యూ చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఎస్ఎంఎస్ అలర్ట్ చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా 71 నోటీస్ ఆయన వెళ్ళిపోతాడు మెసేజ్ రూపంలో. 71 దేనికి వస్తుంది? డిఫాల్టర్ అయినాక ఏదో కొంత డ్యూ ఉన్న తర్వాత ఎవరు ఎలా చేస్తారు? 71 నోటీస్ని ఎవరు ఎలా చేయాలండి? ఎవరు ఎలా చేస్తారు? ఈ యాక్షన్ మీకు ఉండదు, ఒకళ్ళకి ఉంటుంది. ఎవరికి ఉంటుంది? డిఆర్కి ఉంటుంది. ఈ బ్యాంక్లో డిఆర్స్ ఉంటారా, వాళ్ళకి ఈ మాడ్యూల్ డిఆర్ మాత్రమే ఉంటుంది. మీకు ఓన్లీ చూపించడం కోసమే. మీకు ఇట్లా కూర్చున్నా కూడా ఆ లీగల్ యాక్షన్ మాడ్యూల్ డిఆర్ ఓపెన్ చేసుకొని క్లిక్ చేసి ఎవరు లీగల్ యాక్షన్లో ఉన్నారని క్లిక్ చేయగానే అందరి పేర్లు తెలుస్తుంటుంది. ఇక్కడ వాళ్ళకి ఆటోమేటిక్గా నోటీస్ ఇష్యూ చేసుకోవచ్చు అనమాట.
ఇది మేము ఎందుకు ఇచ్చామంటే డిఆర్ఆర్ దగ్గర ఈ డేటా ఉంటుంది, మన దగ్గర కూడా ఇది డేటా ఉంటే చూసుకొని మనకు లోన్ ఓడీ కాకుండా చూసుకుందామనే కాన్సెప్ట్ తోటి మీకు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? ఇదంతా మీకు బై ఎక్స్పీరియన్స్లో చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొట్టిన డేటా అంతా వేరు, ఇప్పుడు కొట్టబోయే డేటా అంతా వేరు. ఇప్పుడు కొట్టబోయే డేటా చాలా సింపుల్ మీకు, ఎందుకంటే సంవత్సరం డేటా అంతా 8 నెలల్లో కొట్టారు అంతేనా. 6 నెలల డేటా అంతా ఇప్పుడంటే 1-4 నుంచి 12 వరకు వెళ్ళి 8 నెలల డేటా అంతా మళ్ళీ 1 నెలలో కొడతారు. కాబట్టి ఈ 16 months మీకు ఇబ్బంది. ఆఫ్టర్ 16 months చాలా ఈజీ, చాలా ఈజీ అనమాట. దేవుడికి కొట్టడం అలవాటు అయిపోయిన తర్వాత మీరు దేవుడికి సిస్టమ్ చూడకుండా ఉండలేవన్నమాట, అట్లా తయారైపోతారు. ఓకే, అది లీగల్ యాక్షన్ అండి. ఓకే, లీగల్ యాక్షన్. దీంట్లో కూడా రిపోర్ట్స్ ఉంటాయండి. ఎల్టీ మోడల్లో కూడా లోన్స్లో కూడా రిపోర్ట్స్ ఉంటాయి. సేమ్ అక్కడ రిపోర్ట్స్ ఉంటాయి చూడండి పైన టాప్లో. చూడండి ఇక్కడ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అని, అదర్ ఎల్టీ డ్యూస్ లిస్ట్ అని, బిట్వీన్ డేట్ డిస్బర్స్మెంట్, యాజ్ ఆన్ డేట్ కలెక్షన్. ఈ రిపోర్ట్ మీకు సూపర్ ఉపయోగపడుతుంది. కేసీసీ అడ్వాన్స్మెంట్ చేయాలంటే, రెన్యువల్ చేయాలంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు డిస్బర్స్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో చూసుకోవడం కోసం ఈ రిపోర్టు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ డేట్ ఫ్రమ్ డేట్ టు డేట్ ఇస్తారు. బిట్వీన్ డేట్ డిస్బర్స్మెంట్, యాజ్ ఆన్ డేట్ కలెక్షన్. పర్టికులర్ డేట్లో డిస్బర్స్మెంట్ చేసి ఈ రోజుకి ఎంతమందికి కలెక్షన్ వచ్చిందనేది మీకు రిపోర్టు చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత డిస్బర్స్మెంట్ అండ్ కలెక్షన్, లోన్ అడ్వాన్స్ కలెక్షన్, ఇవన్నీ మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఓవర్డ్యూ రిపోర్ట్ ఉందా, ఈ ఓవర్డ్యూ రిపోర్ట్ అనేది మీరు మంత్లీ చెక్ చేసుకుంటే ఎవరు ఓవర్డ్యూ అవుతున్నారు. ఆ ఓవర్డ్యూ అయ్యేవాళ్ళు ముందే తెలుసారనుకోండి, ఓవర్డ్యూ అయ్యేవాళ్ళు చెప్తారు కదా, నువ్వు ఇప్పుడు రాబోయే రోజులు ఓవర్డ్యూ వచ్చినా కట్టుకోవడం చెప్పడం ఏదో జరిగింది. ఆ ఓవర్డ్యూ రిపోర్ట్ తీసుకుంటారు. తర్వాత డీసీబీ డీటెయిల్స్ అండి. ఇదైతే మీరు బ్యాంకు పంపిస్తూ ఉంటారు. డీసీబీ బ్యాంకు వాళ్ళు ఆప్కామ్ పంపిస్తారు, ఆప్కామ్ వాళ్ళు నాబార్డు పంపిస్తూ ఉంటారు. డీసీబీ డేట్స్ ఏంటండి? డీసీబీ డేట్స్ ఏంటి మీకు ఎవరికి తెలియదా? డీసీబీ డేట్స్, డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ డిఫాల్ట్ డేట్స్ ఏంటండి? 1-7 నుంచి 36 వరకు. ఓకేనా? 1-7 నుంచి 36 వరకు డీసీబీ తీస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది రిపోర్ట్. ఎప్పుడు తేడా వస్తుంది ఈ రిపోర్ట్ అంటే, అడ్వాన్స్ కలెక్షన్స్ చేయాల్సిన కలెక్షన్ కంటే ఎక్కువ కలెక్షన్ చేస్తారా మీరు? నేనున్నాను, కట్టాల్సింది 10,000 కానీ 20,000 30,000 కడతానా, అప్పుడు మాత్రమే తేడా వస్తుంది తప్ప మిగతా ఎప్పుడు మీకు తేడా రాదు. పర్ఫెక్ట్గా డీసీబీ అనేది టాలీ అయి ఉంటుంది. మీరు మంత్లీ రిపోర్ట్ జనరేట్ చేసుకొని డీసీబీ వాళ్ళకి, బ్యాంక్ వాళ్ళకి కానీ, నాబార్డ్ వాళ్ళకి కానీ, ఆప్కామ్ కానీ ఇచ్చుకోవచ్చు అనమాట. ఎప్పుడు తేడా వస్తుంది కండిషన్ అంటే, అడ్వాన్స్ కలెక్షన్ చేయాల్సిన కలెక్షన్ కంటే అడ్వాన్స్ కలెక్షన్ ఎక్కువ చేస్తే మాత్రమే ప్రాబ్లం వస్తుంది. అడ్వాన్స్ కలెక్షన్ ఒకటి, కోర్ట్ క్లోజ్ ఒకటి, ఇది చేసినప్పుడు మాత్రమే వస్తుంది. సరే ఓకే, ఆ పీరియడ్లో ఉంటే ఏం కాదు, ఆ కలెక్షన్ డ్యూ డేట్ ఆ పీరియడ్లో ఉంటే ఏం కాదు, కానీ నెక్స్ట్ ప్రీమియం కూడా ఇప్పుడు కడతారు చూసినావా, అప్పుడు మాత్రమే తేడా వస్తుంది. ఇంత టైంలో ఎప్పుడు రాదు. ఓకేనండి? సబ్వెన్షన్ రిపోర్ట్ అండి. సబ్వెన్షన్ రిపోర్ట్ ఎవరికి ఎంత సబ్వెన్షన్ వస్తుందో ఈ రిపోర్ట్ చూపిస్తుంది మీకు. అక్కడ మధ్యలో జేపీఏ పక్కన సబ్వెన్షన్ ఉందా? పక్క సబ్వెన్షన్ 3% 4% ఉందా మీకు? ఇస్తుందా గవర్నమెంట్? ఇవ్వట్లేదు కదా, ఇస్తుందా? 4% ఇవ్వట్లేదు. 3% వస్తుంది. 1% ఎవరికి వస్తుంది? 1%, 1.5% ఎవరికి వస్తుందండి? వస్తుంది. 1.5% ఎవరికి వస్తుంది? ఇన్స్టిట్యూషన్కి వస్తుంది. ఎవరైతే ఫండ్ ఉంటుందో వాళ్ళకి వస్తుంది, అంటే మీ బ్యాంకుకి వస్తుంది. ఓకేనా? మీ బ్యాంకు మీకు ఎవరైతే బాలన్స్ ఉంటారో వాళ్ళకి 1.5% వస్తుంది, మీకు 3% వస్తుంది. ఓకేనా? మీరు రెగ్యులర్గా రెన్యువల్ చేయలేదనుకోండి, మీకు 3% అనేది ఏమవుతుంది? పాస్ అయిపోతారు. ఓకే, అట్లా సబ్వెన్షన్ రిపోర్టు. జేపీఏ అంటే, జేపీఏ మీరు ఎప్పుడైనా జేపీఏ అంటే, జేపీఏ అంటే ఇన్సూరెన్స్ అండి. అది ఎప్పుడు కూడా డిస్బర్స్మెంట్ రేట్ చేసి కొట్టవద్దు. మీరు ఏం చేస్తారు? జేపీఏ ఇన్సూరెన్స్ సేవింగ్ అకౌంట్ నుంచి కట్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ నుంచి కట్ చేసుకుంటారు. తీసుకోవాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ వల్ల కట్టేస్తారు, మీకు అడ్వైస్ పంపిస్తారు. మీరేం చేస్తారు? ఎంతమంది మెంబర్స్ ఉంటే వాళ్ళకి 7 రూపీస్ 8 రూపీస్ 9 రూపీస్ డిస్బర్స్మెంట్ చేస్తారు, వాళ్ళకి పేమెంట్ చేస్తారు. అలా చేయవద్దు. అలా చేస్తే మీకు సబ్వెన్షన్ అనేది మిస్ అవుతుంది. ఓకేనా? సబ్వెన్షన్ అనేది బై ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, పక్క రాష్ట్రంలో జరిగిన తప్పిదం వల్ల మీకు చెప్తున్నాను. జేపీఏ ఇన్సూరెన్స్కి ఎప్పుడు కూడా మీరు డిస్బర్స్మెంట్ చేయవద్దు, ఎనాన్స్మెంట్ చేయవద్దు. ఎనాన్స్మెంట్ ఎప్పుడు చేయాలి అంటే
మీరు చేయదలిచారు అనౌన్స్మెంట్ ఎప్పుడు చేయాలి? అవుట్ స్టాండింగ్ మొత్తం జీరో చేసిన తర్వాత చేయాలి. అవుట్ స్టాండింగ్ ఇప్పుడు 10,000 ఉంది, నేను 15,000 ఇవ్వాలనుకుంటున్నాను. 10,000 కలెక్షన్ చేసి 10,000 ప్లస్ 5,000 కలిపి మీరు డిసర్స్మెంట్ చేయాలి. అంతేగాని 10,000 అట్లా ఉంచి 5,000 డిసర్స్మెంట్ చేశారనుకోండి, సబ్వెన్షన్ క్యాల్కులేషన్ తీసుకోవాలి. టైల్ అండ్ మెయిన్ తెలుసు కదా, మీకు ఐడియా ఉందా? టైల్ అండ్ మెయిన్ ఐడియా ఉందండి? ఆ టైల్ అండ్ మెయిన్ క్యాల్కులేషన్ చేయాలి సిస్టము. ఎందుకు చేయలేదా అంటే 10,000 ఏమో లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ ఉంది, ఇదేమో ఈ ఫైనాన్స్ ఇయర్ ఉంది. దేని కింద తీసుకోవాలి సిస్టమ్ అనేది? సబ్వెన్షన్. అందుకని మీరు ఎప్పుడైనా అనౌన్స్మెంట్ చేయదలుచుకుంటే పాత అవుట్ స్టాండింగ్ మొత్తం అవుట్ స్టాండింగ్ జీరో చేసి కొత్త అవుట్ స్టాండింగ్ పెంచి 2 కలిపించేసేయండి. అప్పుడు మీ అకౌంట్ పెట్టి చాలా నీట్గా ఉంటుంది. సబ్వెన్షన్ కాదు కదా, ఇంకేం పెట్టుకున్నా కూడా మీకు రిపోర్ట్ ప్రాబ్లం రాదు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు తర్వాత ఫ్యూచర్లో అర్థమవుతుంది అనమాట. మీరేం చేస్తారు, 7 రూపీస్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి దీంట్లో యాడ్ చేసి 10,000 ప్లస్ 7,000 రూపాయలు ఇచ్చి 10,007 రూపాయలు బ్యాలెన్స్ ఎప్పుడు చూపించండి. కావాలంటే మీ సేవింగ్ అకౌంట్ నుంచి ఎంత ఇన్సూరెన్స్ కట్టుకోండి, కాకపోతే మెంబర్ కానీ అదర్ ఛార్జెస్ కలెక్షన్ చేసుకోండి, కానీ డిసర్స్మెంట్ మాత్రం చేయకండి. ఓకేనా? ఇవన్నీ లోన్స్ అండి. ఇక్కడ మీకు కింద లోన్ లెడ్జర్ అని అవుపిస్తుంది కదా, లోన్ లెడ్జర్ ఇది ఒక వ్యక్తికి సంబంధించిన లెడ్జర్ అనమాట. మీకు ఇది డేటాబేస్ వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్స్ అన్ని ఒకసారి చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేయడానికి నాకు సిస్టమ్ తిరగడానికే సరిపోదు తప్ప మీకు సెషన్ సరిపోదు. ఓకేనా? నేను మీకు నావిగేషన్ చెప్పారనుకోండి, మీరు ఓపెన్ చేసి చూసుకుంటారు. లోన్ లెడ్జర్ ఉంది, ఆ లోన్ లెడ్జర్ ఒక వ్యక్తికి సంబంధించింది. ఒక వ్యక్తి ఎప్పుడు లోన్ తీసుకున్నాడు, ఆయనకి ఎప్పుడు శాంక్షన్ క్రాప్ చేశాము, ఎప్పుడు కట్టాడు, మళ్ళీ ఎప్పుడు తీసుకున్నాడు, కట్టిన దానికి ఇంట్రెస్ట్ ఎంత కట్టాడు, అవుట్ స్టాండింగ్ ఎంత, ఇదంతా మీకు లెడ్జర్ రూపంలో చూపిస్తున్నాను. మాన్యువల్ లెడ్జర్ రాస్తున్నారా మీరు? మాన్యువల్ లెడ్జర్ ఎలక్ట్రికల్ ఉంటుంది కదా, దాంట్లో మీకు ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి, మీరు రిపోర్ట్స్ని 3 భాగాలుగా విడగొట్టాం. అవుపిస్తుందండి? రిపోర్ట్స్ని 3 భాగాలుగా విడగొట్టాం. పైన అదర్ రిపోర్ట్స్ అంటున్నాం, మధ్యలో కంప్లీట్ సిఏఎస్ రిపోర్ట్స్ అంటున్నాం, కింద ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటున్నాం. ఇది ప్రతి మాడ్యూల్లో ఉంటుంది. మీకు మెంబర్షిప్లో ఉంటుంది, సేవింగ్స్లో ఉంటుంది, డిపాజిట్లో అంతటా ఉంటుంది. ఆ అదర్ రిపోర్ట్స్ మాత్రమే మనం ఏదైనా ఫార్మాట్ చేంజ్ చేయగలుగుతాము. మిగతా వాటిని సిఏఎస్ని కానీ ఎంఐఎస్ని కానీ చేంజ్ చేయలేము. సిఏఎస్ ఏమో ఆప్కాప్కి వెళ్ళిపోతాయి రిపోర్ట్స్ డైరెక్ట్. మీరు కొట్టిన రిపోర్ట్ డైరెక్ట్ ఆప్కాప్లో యూజ్ చేయొచ్చండి. ఈరోజు ఎంతమంది బ్యాంక్లో ఉన్న డీసీసీబీని అడగాల్సిన మధ్యలో అడగకుండానే అందులో యూజ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఆప్కాప్ అమౌంట్ కూడా ఫండింగ్ ఉందా ఇక్కడ లేదా? ఓకే, ఆప్కాప్ వాళ్ళు చూసుకోగలుగుతారు. ఎంఐఎస్ అనేది నాబార్డ్ వాళ్ళు చూసుకోగలుగుతారు. డైరెక్ట్ నాబార్డ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నాబార్డ్ వాళ్ళ అమౌంట్ కూడా దీంట్లోకి మీకు కేసీసీలో అమౌంట్ ఉంటుంది, వాళ్ళ కూడా పార్ట్నర్షిప్ ఉంది. ఓకేనా? మీరు ఏదైనా రిపోర్ట్ మాడిఫై అడగాలంటే కింద 2 అడగదు, పై మాత్రమే అడగాలి. ఈ రిపోర్ట్లో ఫస్ట్ అడ్మిషన్ నెంబర్ బదులు ఎస్ఏఓ రోల్ నెంబర్ రావాలండి, ఎస్ఏఓ రోల్ నెంబర్ బదులు మొబైల్ నెంబర్ రావాలి అని అడగాలంటే పై దాంట్లోనే అడగాలి, కింద వాటిల్లో అడగద్దు. అది అడిగినా మీ యాప్కా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయాలంటే అవన్నీ వాళ్ళ ఫార్మేట్స్ సెట్ చేసుకొని పెట్టుకుంటారు కదా. ఓకేనా? దానికోసమని ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అండి. మీరు డేటాబేస్ రాగానే ఫస్ట్ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ జనరేట్ చేసుకోవాలి. ఓకేనా? అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ జనరేట్ చేసుకొని దాంట్లో వచ్చిన అవుట్ స్టాండింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, లేకపోతే అవుట్ స్టాండింగ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ని ఏ రిపోర్ట్తో టాలీ చేసుకోవాలి? ఏ రిపోర్ట్తో? ఆడిట్ రిపోర్ట్ తోటి. ఆడిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి డ్యూస్ లిస్ట్ తోటి టాలీ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆడిట్ రిపోర్ట్లో డ్యూస్ లిస్ట్ మీ లెడ్జర్స్ ప్రకారం ఇస్తేనే కదా ఆడిట్ కంప్లీట్ అయిపోయింది. 31/3/2024 మీరు తప్పు డేటా ఇస్తే ఏం కాలేదు కదా అది. అందుకని మనకు ఆడిట్ రిపోర్ట్ అనేది ఫైనల్. సరే, మీ లెడ్జర్స్ ఎట్లున్నాయా అనేది ఫైనల్ కాదు, ఓన్లీ ఆడిట్ రిపోర్టే ఫైనల్. ఎందుకంటే దానికి ఆడిట్ సర్టిఫికెట్ ఉంటుంది, ఆ సర్టిఫికెట్ మీద అందరూ సంతకాలు ఉంటాయి కాబట్టి అదే ఫైనల్. ఆ ఫైనల్ దాని మీద ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అని మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తీసుకొని ఉంటాం. అంతేనా? ఒకవేళ కలవకపోతే టాలీ కాకపోతే ఏం చేసుకుంటారు మీరు? ఇప్పుడు అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ టాలీ కాలేదండి, అవుట్ స్టాండింగ్ కానీ లెడ్జర్కి ఆడిట్ రిపోర్ట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఏం చేస్తున్నారండి? పార్కింగ్ పెట్టున్నారా? ఆ పార్కింగ్ అనేది ఎంత తొందరగా క్లియర్ అయితే అంత మంచిది మీకే. ఓకేనా? ఎలా క్లియర్ అవుతుంది అది? రికాన్సిలియేషన్. ఓకేనా? ఆడిట్ రిపోర్ట్ తోటి ఈ
రెండింటిలో వచ్చింది రికాన్సిలేషన్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. లేకపోతే ఆ పార్కింగ్ అలానే ఉందనుకోండి, ఆ అకౌంట్ మీకు దేనికి ఎఫెక్ట్ కాదు, పిఎన్ఎల్కి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అట్లా పార్కింగ్ ఉంటుంది, దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందా, దాని మీద ఏమైనా ఎక్స్పెండిచర్ జనరేట్ అవుతుందా, ఈ పిఎన్ఎల్కి ఎఫెక్ట్ కావట్లేదని చెప్పేసి అట్లనే ఉంచుతారా? ఉంచితే ఏం చేస్తారు? ఒక 2 సంవత్సరాలు ఉంచుతారు, 3వ సంవత్సరంలో సీఓ సస్పెండ్ పెడతారు. ఓకేనా? అందుకనే పార్కింగ్ అమౌంట్ ఎన్ని ఎట్లలో పార్కింగ్ అమౌంట్ ఉంటే అన్ని అకౌంట్లు మీరు క్లియర్ చేసుకోవాలండి దయచేసి తొందరగా, ఎప్పుడు మీకు డేటాబేస్ రాగానే. ఓకేనా? మెంబర్షిప్లో పార్కింగ్ పెట్టారు, దాన్ని ఏం చేస్తారు మీరు? ఏ మెంబర్కి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎక్కడ మిస్ అయినామో, లెక్చర్లో ఎవరైనా మిస్ అయిందని క్రాస్ చెక్ చేసుకొని ఆ పార్కింగ్ అమౌంట్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లియర్ చేసుకొని అప్పుడు డేబుట్ ముందుకెళ్తామంటే మీకు భరోసా ఉంటుంది. ఈ పార్కింగ్ అమౌంట్ అలానే పెట్టి వచ్చాయని ఏమంటాడు ఇప్పుడు, నా అకౌంట్ కట్టేటప్పుడు నా అకౌంట్ ఏం చెప్తారు? చెప్పలేవు. ఓకేనా? అందుకని అవుట్స్టాండింగ్ రిపోర్ట్ చేసుకొని దాంట్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్, మీ ఆడిట్ రిపోర్ట్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ టాలీ చేసుకొని పార్కింగ్ అమౌంట్ తొందరగా క్లియర్ చేసుకోండి. ఎన్పిఏ రిపోర్ట్ అండి. ఎన్పిఏ రిపోర్ట్ అంటే మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఎన్పిఏ అంటే ఏంటి అసలుకి? ఎన్పిఏ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్. ఓకే, నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్ అంటే ఆ అసెట్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగము ఉండదు, ఇంకా లాస్ అవుతూ ఉంటుంది. ఎందుకు లాస్ అవుతుంది? ఎన్పిఏ వల్ల లాస్ ఏంటంటే మీకు తెలిసి లాస్ ఏంటి? ఎన్పిఏ వల్ల ఎన్పిఏ అంటున్నాము, నాన్ పెర్ఫార్మెన్స్ అంటున్నాము. దానివల్ల మనకి వీకెండ్ లాస్ అంటే ప్రొవిజన్ క్రియేట్ అవుతుంది. ఎన్పిఏకి ఏమవుతుంది? ప్రొవిజన్స్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రొవిజన్ అంతా తీసేస్తుంటారు అనమాట. అంటే మీకు వచ్చే అవుట్స్టాండింగ్ని ప్రొవిజన్ రూపంలో తీసేస్తూ ఉంటారు. అందుకని ఎన్పిఏ అనేది తక్కువ ఉండాలి. ఎన్పిఏ తక్కువ ఉండాలంటే మీరేం చేయాలి? రెగ్యులర్గా డ్యూ డేట్ ప్రకారం రెగ్యులర్గా రెన్యువల్ చేస్తామో, లేకపోతే కరెక్షన్ చేయడమో, లేకపోతే ఇన్స్టాల్మెంట్ కరెక్షన్ చేయడమో చేయాలి. ఓకే, ఇది ఎన్పిఏ రిపోర్ట్ అండి. ఇదంతా కూడా మీకు లోన్స్లో రిపోర్ట్స్, ఇవన్నీ మీకు డేటాబేస్ రాగానే చెక్ చేసుకోండి. ఒకసారి అన్ని రిపోర్ట్స్ చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఓకేనా? సైన్ అప్ అయిపోయారు అందరు మ్యాక్సిమం. పార్కింగ్ అమౌంట్ రిలీజ్ చేసుకుంటావా? ఎలా రిలీజ్ చేసుకుంటావు? ఎట్లా చెప్పండి? పార్కింగ్ అమౌంట్ రిలీజ్ చేయడం ఎట్లా? మెంబర్షిప్ ఉంది, మెంబర్షిప్లో పార్కింగ్ అమౌంట్ రిలీజ్ చేయాలి అంటే ఏం చేస్తావు? నువ్వు ఫస్ట్ ఉండవలసిన మెంబర్స్కి కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటావు. అంతేనా? ఇప్పుడు నేనున్నా నా లోన్ అవుట్స్టాండింగ్కి తగ్గట్టుగా, ఇప్పుడు సపోజ్ నాకు ₹1,00,000 లోన్ ఉందండి. నా ₹1,00,000 లోన్కి నా షేర్ అమౌంట్ ఎంత ఉండాలి? ఎంత ఉండాలి? 10% ఎంత ఉండాలి? 10,000 ఉండాలి. 10,000 ప్లస్ 300, 10,300 ఉండాలి. ప్లస్ నాకేముంది? ఇంకా ఎల్టీ కూడా ఉంది. ఎల్టీ ఎంత ఉంది? అదొక 5 లక్షలు ఉంది. అది ఎంత ఉండాలి? 5 లక్షలకి ఎంత ఉండాలండి? 5%, 25,000. మొత్తం 10,000 ప్లస్ 25,000 ఎంతైనా 35,000 ప్లస్ 300, 35,300 అయింది. కానీ నాకు 20,000 ఉన్నాయి. ఇప్పుడు మీరు పార్కింగ్ అమౌంట్ నుంచి జెన్యూన్ పర్సెంట్ అయితే మీరు వసూలు చేసిందా, రసీదు వచ్చిందా లేదా చూపించుకొని ఆ పార్కింగ్ అమౌంట్ క్లియర్ చేసుకొని నాకు వేయాలి. అది జెన్యూన్ అయితేనే. అర్థమైందా? ఎంత చేయగలుగుతారా? ఓకేనా? చేయగలుగుతారా? ఎట్లా చెయ్యాలి? 100% చెయ్యాలి. చేయకపోతే మీకు రేపు నేనున్నాను, నాది 35,000 ఉందా, అది మినహాయించుకొని నా లోన్ అవసరాన్ని క్లోజ్ చేయమంటే మిగతా అమౌంట్ ఎక్కడ చేస్తాను? మీరు చేయగలుగుతారా? లేనప్పుడు మీరు ఏం చేస్తారు? ఎక్స్పెండిచర్ వేస్తారా? వేస్తే రిటర్న్ ఒప్పుకోరు, డిసిసిపోలు ఒప్పుకోరు. మరి ఏం చేస్తారు? పార్కింగ్ అమౌంట్ ఇట్లాంటి వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి. విత్ ప్రూఫ్తో మీ ఇష్టం వచ్చినట్టు వేయడం కాదు. లేని వాళ్ళకి వేయవద్దు. ఉన్నాయి జెన్యూన్గా వేయలేదనుకున్నప్పుడు డిసైడ్ అయిన తర్వాతనే వేయాలి. పార్కింగ్ అనే కాన్సెప్ట్ అసలు పెట్టకూడదు. ఎందుకు పెట్టారంటే పెట్టకపోతే మేము డేట్ ముందుకెళ్ళిపోతా. ఓపెనింగ్ కాల్సి టాలీ అయ్యే పార్కింగ్ లేకపోతే. అందుకని తొందరగా పని కావడం కోసం పార్కింగ్ పెట్టాలంటే పార్కింగ్ ఎంత సాధ్యమైతే తొందరగా అంత సాధ్యమైనంత క్లోజ్ చేసుకోవాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎల్టీలో పార్కింగ్ ఉంది, లోన్స్లో పార్కింగ్ ఉంది. దాన్ని ఏం చేస్తారు? లోన్స్లో పార్కింగ్ పెట్టారండి, దాన్ని ఏం చేస్తారండి? లోన్ అవసరాన్ని చెక్ చేసుకోవాలి. నాకు ఉండాల్సిన 15,000 ఉందా లేదా, ఉండకుంటే నాకు ఎందుకు లేదన్న ప్రీవియస్ డేట్స్ అని చెక్ చేసుకొని నాకు ఉండాల్సినట్టు ఉంటే ఆ 15,000 నాకు తీసుకొచ్చి లోన్ అవసరానికి ఏం చేయాలి? పార్కింగ్ అమౌంట్ రిసిప్ట్ తీసుకోవాలి. ఓకేనా? ఇట్లా పార్కింగ్ అమౌంట్స్ ఎప్పటికప్పుడు నల్ కావాలి. నాకు చెప్పండి.
పార్కింగ్ అమౌంట్ ఎంట్రీ లాస్ట్లో చూపిస్తాను. సెషన్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి పార్కింగ్ అమౌంట్ అక్కడే చూపిస్తాను, మిగతా ఏమి చూపించరావను. ఓకే, ఇదంతా కూడా ఏంటండి లోన్స్ మోడల్. ఓకేనా, లోన్స్ మోడల్లో మీరు ఉన్నారు. లాండ్ డిక్లరేషన్ ఏమో మీకు కేసీసీ మాత్రమే చేయగలుగుతారు, వేరే వాళ్ళు చేయరారు. లోన్ అప్లికేషన్ అనేది టర్మ్ లోన్స్కి, గోల్డ్ లోన్స్కి అన్నిటికీ చేస్తారు. ఓకే, ఇదంతా లోన్స్ మోడల్ రిపోర్ట్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మోడల్స్ మర్చెండైజ్ అండి. ఓకేనా, మీకు మర్చెండైజ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. నేను మెయిన్ ఇంపార్టెంట్ ముందు చెప్పుకుంటా పోతాను, తర్వాత సింపుల్గా వేరే వాటికి చెప్తాను. మర్చెండైజ్ అనేది ఎంతమంది ఉందండి? అందరూ చేస్తున్నారా? ఎస్బీఐ కూడా చేస్తుందా? ఎస్బీఐ బ్యాంక్ కూడా మర్చెండైజ్ చేస్తుందా? చేస్తుందా? ఏం చేస్తుంది ఎస్బీఐ? ఎస్బీఐ బ్యాంక్ చేస్తుందా, మీరే చేస్తారా? లేకపోతే మీరు ఈసీసీ చేస్తున్న మర్చెండైజ్? ఎవరు చేయరండి, అది మీకు మాత్రమే స్పెషల్. ఓకేనా, మీకు మాత్రమే స్పెషల్ అనమాట. మర్చెండైజ్ వల్ల మీకు ఏమైనా ప్రాఫిట్స్ వస్తున్నాయా? వస్తున్నాయండి, వస్తాయి. 100% ప్రాఫిట్స్ వస్తాయి. ఆ మర్చెండైజ్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలో చూద్దాం. మర్చెండైజ్ మోడల్స్లో చూడండి, ఇక్కడ ఇవన్నీ మనకు మర్చెండైజ్ చేయాలంటే ఏమి ఉండాలి? ఫస్ట్ గోడౌన్ ఉండాలి. అందరికీ గోడౌన్స్ ఉన్నాయా? ఒకటి ఉందా? ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయా? ఉన్నాయి, ఒకటి కంటే ఎక్కువ కూడా ఉన్నాయి. రైట్, గోడౌన్స్ ఉన్నాయి. గోడౌన్స్ ఉన్న తర్వాత మళ్ళీ మీకు ఎవరో ఒకరు సప్లైర్ ఉన్నామా? సప్లైర్ కూడా కావాలి కదా. సప్లైర్ లేకుండా మీరేం చేయలేవు. టీఎస్ మార్కెట్ ఒకసారి ఇప్పుకోవాలో ఎవరో ఉండాలి. ఓకే, వాళ్ళు ఉన్నారు. తర్వాత మీరు ఏమి ఐటమ్స్ అమ్మాలో అది కూడా ఉండాలన్నా? ఫర్టిలైజర్ అమ్మాలా, లేకపోతే ఫర్టిలైజర్ యూరియానా, లేకపోతే ఏదో అమ్మాలని ఉండాలన్నా? అవన్నీ కూడా ఉండాలి. ఉండాలన్నా ఇవన్నీ మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసేటప్పుడు సెట్ చేసి ఉంటాయండి. ఆల్రెడీ గోడౌన్స్ ఉంటాయి, ఏది సప్లైర్స్ ఉంటారు, నెక్స్ట్ యూనిట్ మాస్టర్ ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసి ఉంటాయి. మీకు కొత్తగా చేసుకోవాలంటే ఎలానో ఒకసారి చూపిస్తాను. కాన్ఫిగరేషన్ చూడండి, ఇక్కడ కాన్ఫిగరేషన్ ఉంటుంది. కాన్ఫిగరేషన్లో మర్చెండైజ్ అండి. మర్చెండైజ్లో ఫస్ట్ ఏముందంటే ఫస్ట్ మీకు ఏమవుతుంది? గోడౌన్. ఆ గోడౌన్ మీద క్లిక్ చేస్తే మీకు కొత్త గోడౌన్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. సిస్టమే చూపిస్తుంది అనమాట డేటా అంతా. ఓకే, ఆల్రెడీ ఒక గోడౌన్ ఎగ్జిస్టెడ్. ఇట్లా మీకు అన్ని గోడౌన్స్ ఉంటాయండి, నో ప్రాబ్లం. మీకు ఎన్ని రకాల గోడౌన్స్ ఉన్నాయో అన్ని రకాల గోడౌన్స్లో ఉన్న స్టాక్ను ఓపెనింగ్ ట్రయల్ బ్యాలెన్స్లో వేస్తేనే మీకు సైన్అప్ అయింది, లేకపోతే సైన్అప్ కాదు. ఓకేనా, మీరు అన్ని గోడౌన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి, నో ప్రాబ్లం. లేకపోతే ఎలా క్రియేట్ చేసుకోవాలి? అలా ప్లస్ తీసుకుంటారు. ప్లస్ తీసుకుంటే అక్కడ గోడౌన్ నేమ్ ఇస్తారు, అన్నింటి ఫిలప్ చేసుకొని సేవ్ కొట్టగానే గోడౌన్ క్రియేట్ అయిపోతుందండి. ఓకేనా, ఒకవేళ మీ సిస్టంలో లేకపోతే అలా చేసుకోండి. ఓకే, గోడౌన్ క్రియేట్ అయిపోయింది. తర్వాత కాన్ఫిగరేషన్లో యూనిట్ అండి. యూనిట్ అంటే ఏంటండి? యూనిట్ మాస్టర్ అంటే ఏంటి? మీరు ఇప్పుడు ఉన్నారండి, మర్చెండైజ్లో బ్యాగ్స్ లాగా అమ్ముతారు. బ్యాగ్ని ఒక బ్యాగ్ అంటే ఎంత యూనిట్ అయితే ఒక బ్యాగ్ అంటే ఎన్ని కేజీలు అయితే ఒక బ్యాగ్ అవుతుంది? 45 kgs, 50 kgs, 35 kgs, 10 kgs, 15 kgs అయితే ఒక బ్యాగ్. అదంతా మీరు యూనిట్ మాస్టర్లో ఇచ్చేసేయాలి. ఓకేనా, యూనిట్ మాస్టర్లో ఇస్తేనే సిస్టమ్ తెలుస్తుంది. 15 kgs బ్యాగ్ ఒకటి, 50 kgs అయితే ఒక యూనిట్ అనమాట ఇక్కడ అని చెప్పేసి సిస్టమ్ తెలుస్తుంది. లేకపోతే సిస్టమ్కి ఐడియా ఉంటుందా? ఉండదు. అదే లీటర్స్ అనుకోండి, ఎంఎల్స్లో 1000 ml అయితే ఒక లీటర్ అని చెప్పేసి మనం అక్కడ ఇచ్చేయాలి. ఓకేనా, మీటర్స్ అనుకోండి, అట్లా మీరు అక్కడ యూనిట్ మాస్టర్లో ఇచ్చేస్తారు. తర్వాత అసైన్ ఐటమ్ మాస్టర్ అండి. ఐటమ్ మాస్టర్ అంటే అసలు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఐటమ్స్, అంతేనా? ఫర్టిలైజర్ ఉంది, నీమ్ యూరియా ఉంది, ట్రిప్కో యూరియా ఉంది, ఇఫ్కో యూరియా ఉంది, లేకపోతే డిఏపి ఉంది, 20% అవన్నీ మీరు దాంట్లో ఇచ్చేసేయాలన్నమాట. అవన్నీ మీకు వచ్చేసి ఉంటాయండి. ఎందుకంటే మీరు ఓపెనింగ్ ట్రయల్ బ్యాలెన్స్లో, ఆడిట్ రిపోర్ట్లో, స్టాక్ బ్యాలెన్స్ రిపోర్ట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా మనం చూపించాలి. కాబట్టి అవన్నీ మనము చేసి ఉంచుతాము, నో ప్రాబ్లం. మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఓన్లీ ఐడియా కోసమే, సిస్టమ్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటుందని తెలుసుకోవడం కోసమే. ప్లీజ్ వినండి. తర్వాత సప్లైర్ అండి, కింద నుంచి రెండోది సప్లైర్. మీకు సప్లైర్స్ ఎవరు ఉంటారండి? మార్క్ఫెడ్, ట్రిప్కో, వీళ్ళంతా సప్లైర్స్ మీకు. అవునా, ఈ సప్లైర్స్ ఎక్కడ ఉంటారు మీకు అంటే మీ లైబిలిటీలో ఎక్కడ ఉంటారు? మీ లైబిలిటీ హెడ్లో ఎక్కడ ఉంటారండి? సప్లైర్లో ఎక్కడ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు? మీ డెబిట్ రిసిప్ట్కి మీరు రాస్తున్నారు కదా.
పర్చేజ్ చేసినప్పుడు లయబిలిటీలు ఎక్కడ రాస్తారు? ఇది సన్రీ క్రెడిటర్లో రాస్తారండి, అంతేనా? సన్రీ క్రెడిటర్లో ఉంటారు. ఈ సప్లయర్స్ అందరూ కూడా సన్రీ క్రెడిటర్లో ఉంటారు. మీరు ఇక్కడ సప్లయర్ మాస్టర్లో సప్లయర్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా సన్రీ క్రెడిటర్కి సన్రీ డెబిటర్కి వెళ్ళిపోతుందండి ఆ అకౌంట్. మీరేమి కొత్తగా అక్కడికి వెళ్ళి కొన్ని కొత్త అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? సన్రీ క్రెడిటర్లో ఉండాలి కదా, సన్రీ డెబిటర్లో ఎందుకు ఉండాలి? మరి ఎందుకు ఉండాల్సి వస్తుందండి? సార్ అమౌంట్ పే చేసి సన్ని క్రెడిటర్లోనే చేస్తారు. సన్ని డెబిటర్లో ఎందుకు ఉంటారంటే మీరు ఒక్కసారి ఇదివరకంటే అంటే పంపించిన తర్వాత మీరు డబ్బులు కట్టేవాళ్ళు. ఇప్పుడు కొంత అడ్వాన్స్ అమౌంట్ కడుతున్నారు, అవునా? ఇప్పుడు 5 లక్షలు అనుకోండి, 2 లక్షలు 1 లక్ష రూపాయలు ముందే కట్టేస్తున్నారు. ఆ ముందే కట్టే అమౌంట్ ఏమో సన్ని డెబిటర్లో వేయాలి, ఓకేనా? మీరు పర్చేజ్ చేసే అమౌంట్ ఏమో సన్ని క్రెడిటర్లో వేయాలి. ఇలా మిస్ మ్యాచ్ కాకుండా ఉండటం కోసం, ఎందుకంటే మన అకౌంటబిలిటీ ఏంటంటే ఏ హెడ్ చూసినా కూడా నెగిటివ్ బ్యాలెన్స్ ఉండకూడదు అనమాట, ఓకేనా? క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మైనస్ రావద్దు. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఉందనుకోండి, మైనస్ ఉంటే మీరే అని తిరిగి ఇవ్వాల్సినట్టు కదా, అవునా? ఇప్పుడు ఎస్బీ అకౌంట్ ఉంది, మెంబర్షిప్లో షేర్ క్యాపిటల్ అమౌంట్ ఉంది, మైనస్ ఉంటే మీరే అని తిరిగి ఇవ్వాలి, సరే మీకే అని తిరిగి ఇవ్వాల్సినట్టు ఉంటుంది. అందుకని మేము మైనస్ అనే ఫిగర్ అవుపించకుండా ఉండాలి అంటే నో ప్రాబ్లం. మీకు సర్టిఫికేట్లో కొట్టి ఏ ప్రాబ్లం ఉంటుంది, కానీ లాస్ట్కి ఎక్కువ కట్టాల్సిన కంటే ఎక్కువ కొడితే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఆ మైనస్ కాకుండా ఉండాలంటే సన్నీ డెబిటర్లో ఉన్న అకౌంట్కి అడ్వాన్స్ పేమెంట్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, ఓకేనా? అడ్వాన్స్ పేమెంట్ అమౌంట్కి పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇది సన్నీ డెబిటర్ సర్టిఫికేట్లో ఉంటాయి, ఆటోమేటిక్గా అవే అకౌంట్స్ ఉంటాయి. నీకేం లేదు, ఇఫ్కో అనే పేరుతో సన్నీ డెబిటర్లో సర్టిఫికేట్లో ఉంటాయి, నో ప్రాబ్లం. ఇట్లా సప్లైన్ చేసుకున్నారు. ఓపెనింగ్ స్టాక్ అనేది ఆల్రెడీ వేసేసి ఉన్నారండి, మీరు ఆల్రెడీ వేసేసి ఉంటేనే మీకు సైన్ అప్ అవుతారు, లేకపోతే సైన్ అప్ కావాలి, ఓకే? ఓపెనింగ్ స్టాక్ ఆల్రెడీ వేసేసి ఉన్నారు. ఇదంతా అయిపోయిందండి, ఇదంతా కాన్ఫిగరేషన్ మాస్టర్, ఇదంతా పెట్టలేదు కాన్ఫిగరేషన్ అనమాట. ఇప్పుడు మనము పర్చేస్ అనేది ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరు సేల్ చేయాలండి. సేల్ చేయాలంటే గోడౌన్ క్రియేట్ చేసుకున్నారు, సప్లైర్ క్రియేట్ చేసుకున్నారు, ఐటమ్ క్రియేట్ చేసుకున్నారు, ఈజిప్ట్ క్రియేట్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. మరి మీరు సేల్ చేయడానికి అవకాశం ఉండాలంటే సరుకు ఉండాలా ఉందా? అంటే మీకు గూడ్స్ ఉండాలి కదా అక్కడ. ఆ గూడ్స్ ఉండాలంటే పర్చేస్ చేయాలి, పర్చేస్ వచ్చర్ చేయాలి. సరే, పర్చేస్లో గోడౌన్ సెలెక్ట్ చేసుకుంటారండి, ఓకేనా? మీకు ఎన్ని రకాల గోడౌన్స్ ఉంటాయి, అన్ని రకాల గోడౌన్స్ చూపిస్తాయి. ఇప్పుడు మీకు గోడౌన్స్ అనేది ఎట్లా చూపిస్తాయంటే ఒక చిన్న క్లాసిఫికేషన్ అంటే ఇక్కడ మల్టీ యూజర్ అంటే సింగిల్గా ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ వరకు వచ్చేసరికి మీకు గోడౌన్స్ అన్నీ చూపిస్తుంటాయి. ఆ తర్వాత మీకు ఎన్ని రకాల గోడౌన్స్ చూపించవు. ఎందుకంటే గోడౌన్ పర్సన్ వైజ్గా మన సేల్స్ మ్యాన్స్ ఎన్ని ఉంటే అంతమందికి గోడౌన్ సేల్స్ అసైన్ చేస్తాం కదా యూజర్స్, ఆయనకి ఆ కన్సర్న్ గోడౌన్ మాత్రమే చూపిస్తుంది. 2-3 గోడౌన్స్ ఏమి చూపించవు, ఓకేనా? 3 ఉన్నారు, 3 గోడౌన్స్ ఉన్నాయి, 3కి 3 గోడౌన్స్ని అసైన్ చేసి పెట్టుకుంటాం ఆల్రెడీ. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏ గోడౌన్ ఉంటే నాకు ఏడు గోడౌన్ ఒక్కటే చూపిస్తుంది, మళ్ళీ బి గోడౌన్ సి గోడౌన్ చూపించదు, బియ్యానికి ఏ చూపించదు. ఈ ప్రాబ్లం అయితే ఏం లేదు మీకు, ఇప్పుడు మాత్రమే 2 చూపిస్తాయి. గోడౌన్ సెలెక్ట్ చేసుకున్నాము, ఒకటే ఉంటే మీరు గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే సేల్స్ మ్యాన్ ఒకటే, గోడౌన్స్ ఉన్నాయంటే ఆయనకే ఆ యూజర్కి 2 గోడౌన్స్ అటాచ్ చేసేస్తాం. కాంటాక్ట్ నెంబర్ సేవ్ అయి ఉంటుంది, దాంట్లో గోడౌన్ నేమ్ పర్సన్ సేవ్ అయి ఉంటుంది కాబట్టి తీసుకోదు. 2 గోడౌన్స్ సేల్స్ మ్యాన్ ఒకటే ఉంటాడంట సెలక్షన్. ఎంట్రీ పార్ట్ కావట్లేదు, చూద్దాం. సేల్స్ మ్యాన్ ఒకటే అయితే మనము చూద్దామని మనం ఏం చేస్తున్నామంటే అన్ని సవ్యంగా ఉన్నాయని పోతున్నాం, ఓకేనా? అక్కడ కూడా పీఓ ఆల్రెడీ డిఫైన్ చేసుకుని ఉంటుందండి సిస్టమ్, మీరేం చేయాల్సిన అవసరం లేదు. యూజర్ డిఫైన్ పీఓ మీరు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. సప్లైర్ నేమ్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటారండి. మీరు సెలెక్ట్ చేసుకున్న సప్లైర్ నేమ్ అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? సప్లైర్ నేమ్ అంటే అక్కడ కాన్ఫిగరేషన్లో సప్లైర్ మాస్టర్ నుంచి వచ్చేసింది, ఓకే? సప్లైర్ తీసుకున్నాము, అక్కడ ప్లస్ తీసుకుంటాము, ఆ సప్లైర్ కాంటాక్ట్ నెంబర్ తీపక్ అనమాట, అట్లా పేరు పెట్టేస్తాం ఆయనకి, అక్కడ మీ పేరు కూడా వచ్చేస్తుంది.
ప్లస్ తీసుకుంటాము. ఇక్కడ ఐటమ్స్ ఏముంటాయి మీకు ఇక్కడ ఐటమ్స్ ఏముంటాయి కేటగిరీస్ ఫర్టిలైజర్ ఉంటుంది, సీడ్స్ ఉంటుంది, ఇంకా పెస్టిసైడ్స్ ఉంటున్నాయా అందరూ వాడుతున్నారా? పెస్టిసైడ్స్ తర్వాత ఇంకేదో ఉంది కదా ఫీడ్ అంట, ఫీడ్ ఉందా మీకు లేదేమో. తర్వాత జనరల్ ఐటమ్స్ అంటే ఏంటి? జనరల్ ఐటమ్స్ అంటే మీరు ఏదన్నా టార్పాలిన్స్ కానీ లేకపోతే ఏదైనా అమ్మితే అది జనరల్ ఐటమ్స్. ఆయిల్స్ అంటే పెట్రోల్ పంప్స్ ఉన్నాయండి, పెట్రోల్ పంప్స్ అంటే ఆయిల్స్ ఓకేనా. ప్రొక్యూర్మెంట్ ఐటమ్స్ అంటే మీరు ఏదైనా ప్రొక్యూర్మెంట్ గన్ని బ్యాగ్స్ అమ్మడమా లేకపోతే ఏదైనా చేస్తే అవన్నీ కూడా దీంట్లో మీరు క్యాప్చర్ చేస్తామంటారు. ఇవన్నీ మీరు వాడే మోడల్స్ బట్టి రేపు మీరు చేయబోయే టేబుల్ ట్రాన్సాక్షన్ బట్టి మీకే తెలుస్తాయండి ఓకేనా. ఇప్పుడు మనం ఫర్టిలైజర్ అని తీసుకుంటాము. ఫర్టిలైజర్లో ఐటమ్స్ ఉంటాయండి. ఐటమ్స్ ఏమున్నాయి? యూరియా, డిఏపి, నానో యూరియా, నానో డిఏపి ఉంది. ఏదో ఒక యూరియా తీసుకుంటాము. యూనిట్ ఆల్రెడీ యూనిట్ మాస్ నుంచి 45 కేజీలుగా మనం దాన్ని ట్రీట్ చేసాము. ఆల్రెడీ క్వాంటిటీ ఆన్ హ్యాండ్ ఎన్ని ఉన్నాయండి? ఎగ్జిస్టెడ్ స్టాక్ అంటే మీరు ఇప్పుడు పర్చేజ్ చేయబోయే స్టాక్ కంటే ఇంకా 500 బ్యాగులు ఎక్కువ ఉన్నాయి అనమాట. అక్కడ మీరు పర్చేస్ 400 చేస్తున్నారు అంటే ఇంకొక 500 బ్యాగులు కలిపి మొత్తం 900 బ్యాగులు మీ గోడంలో స్టాక్ ఉన్నట్టుగా చూపిస్తుంది. మీరు ఈ స్టాక్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఓకేనా. ఈ స్టాక్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో అనుకోండి మాన్యువల్ స్టాక్ను వాళ్ళు పరిగణించండి. ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు, సిస్టంలో రిపోర్ట్ చేసుకుని పోతున్నారు. ఆ లెక్క ప్రకారం ఉందా లేదా అంటున్నారు. లేకపోతేనేమో రిపోర్ట్ డ్రా చేస్తున్నారు, ఉంటేనేమో సైన్ పెట్టేస్తున్నారు. మీరు అందుకని ఎప్పటికైనా ఈ గోడం స్టాక్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే రైట్. ఓకేనండి. 500 బ్యాగులు ఇప్పుడు క్వాలిటీ హ్యాండ్. తర్వాత ఎన్ని తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఒక లోడ్కి ఎన్ని వస్తాయండి మీకు? 400 వస్తున్నాయి. 400 వేస్తారు. యూనిట్ రేట్ అంటే ఏంటంటే మరి మీకు యూనిట్ రేట్ అంటే ఏంటి? పర్చేస్ ఆఫ్ అమౌంట్ అంటే ఇన్వాయిస్లో వచ్చిన అమౌంట్ డివైడెడ్ బై 400 బ్యాగ్స్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇన్వాయిస్లో వచ్చిన అమౌంట్ డివైడెడ్ బై 400 బ్యాగ్స్ అక్కడ రేట్ వేస్తారు యూనిట్ రేట్ కింద. సరే 250 వేస్తారు. అక్కడ 250 టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ అక్కడ చూపిస్తుంది. ఆ ఇన్వాయిస్ అమౌంట్ టాలీ అయ్యేంత వరకు మీరు ఆ పైసలు చేంజ్ చేస్తూ ఉండాలి ఓకేనా. ఇన్వాయిస్ అమౌంట్ ఈక్వల్గా కావాలి. ఇన్వాయిస్ అమౌంట్ ఈక్వల్గా అయితేనే మీకు సప్లై స్టేట్మెంట్కి వాళ్ళు ఇచ్చే లాస్ట్కి 31 మార్చి 2024 మీద వచ్చే సప్లై స్టేట్మెంట్ ఉంటుందా దాంట్లో ఉండే అమౌంట్కి మీరు కట్టబోయే అమౌంట్కి ఈక్వల్ ఉంటుంది. ఇన్వాయిస్ టాలీ కాకుంటే టాలీ కాదు ఓకేనా. డాక్యుమెంట్ అమౌంట్ డిస్కౌంట్ అకౌంట్ ఎవరు ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. మ్యానుఫ్యాక్చర్ డేటు ఎక్స్పైరీ డేట్ వేటికి ఉంటాయండి? ఓన్లీ పెస్టిసైడ్స్కి ఉంటాయి, సీడ్స్కి ఉంటాయి ఓకేనా. అవి కంపల్సరీగా చేయాలండి. చేస్తేనే మీకు రాబోయే 10 రోజుల్లో ఈ ఐటమ్ ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పేసి సిస్టమ్ ఆర్డర్ చూపిస్తూ ఉంటుంది. అక్కడ న్యావిగేషన్లో చూపించినప్పుడు మీరు ఏం చేస్తారు? వాటిని రిటర్న్ కొట్టేస్తూ ఉంటారు ఓకేనా. పర్చేస్ రిటర్న్ కొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ స్కీమ్ కూడా చూపిస్తాను మీకు. ఓకే అయిపోయిందండి. పేమెంట్ మెథడ్ ఏముంటుంది మీకు? ఇవి చూడాలి. మీరు ఇవి నేర్చుకుంటేనే రేపు డే బుక్ కొట్టగలుగుతారు. లేకపోతే డే బుక్ ఇక్కడే పోస్ట్ ఆగిపోతుంటుంది ఓకేనా. పేమెంట్ మెథడ్ ఏముంటుందండి? 100% క్రెడిటే ఉంటుందా? పేమెంట్ ఎప్పుడు క్రెడిటే ఉంటుందండి. క్రెడిట్ తీసుకుంటారు. క్రెడిట్ తీసుకున్న తర్వాత ఫుల్ పేమెంట్ ఎంత? 1,00,000 రూపాయలు అంట, 400 బ్యాగులు, 250 రూపాయలు, 1,00,000. ఏమన్నా ఛార్జెస్ ఉంటే ఛార్జెస్, లేదంటే లేదు. ఇంకేమన్నా అదర్ ఛార్జెస్ ఉంటే అక్కడ అదర్ ఛార్జెస్ ఉంటుంది. అదర్ ఛార్జెస్ తీసుకుంటారు. లేదంటే సేవ్ కొట్టేస్తారు. సేవ్ కొట్టగానే ఈ వోచర్ వచ్చేసి సేవ్ కొట్టగానే కన్ఫర్మ్ అడిగితే మళ్ళీ కన్ఫర్మ్ ఇస్తారు. వోచర్ డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఓన్లీ పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసినంత మాత్రాన డే బుక్కి ఏం వెళ్ళలేదు ఓకేనా. సేల్స్ స్కీమ్లో కూడా రాదు. ఎందుకంటే పర్చేస్ అమౌంట్ సేల్ అమౌంట్ ఈక్వల్ ఉంటాయి. ఎప్పుడైనా పర్చేస్ అమౌంట్ సేల్ అమౌంట్ ఎప్పుడు ఈక్వల్ ఉండదు. మీ మార్జిన్ అమౌంట్ ఉంటుంది. 5 రూపాయల, 10 రూపాయల, 2 రూపాయల, 3 రూపాయల మీద ఉంటుంది అవునా. ఆ మార్జిన్ అమౌంట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ సేల్ రేట్ అది పాపం 10 చూపిస్తుంటుంది. మీరేమీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు.
సేల్ రేట్ ఆల్రెడీ కింద అన్నీ కూడా ఎగ్జిస్టెడ్ సేల్స్ అనమాట. ఆల్రెడీ సేల్ రేట్ ఇచ్చేసాము. 5 ఒక్కటే ఖాళీ ఉంది. ఇప్పుడు తీసుకున్న PO నెంబర్ అంతా 5. ఆ 5 ఒకటే ఖాళీ ఉంది. ఆ ప్లస్ తీసుకుంటారు. అక్కడ ప్లస్ తీసుకోమని డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫ్రమ్ డేట్ ఎప్పుడు 19/12/2024. ఓకే, టైప్ పట్టుకోండి. 19/12/24 ఇస్తారు. 24 ఇవ్వను. అక్కడ PO నెంబర్ చూపిస్తుందండి మీకు. ఓన్లీ 5 PO నెంబరే చూపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం పర్చేస్ చేస్తుంది ఒకటే. ఓకే, సేవ్ కొట్టేస్తారు. ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ యూనిట్ రేట్ ఉంది. సొసైటీ మార్జిన్ ఇవ్వాలి మీరు. సొసైటీ మార్జిన్ ఎంత ఉంటుంది? 5 రూపీసా 10 రూపీసా? ఒక్కొక్క దానికి 5 రూపీస్ అనుకుందాం. 5 రూపీస్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ టోటల్ మీరు ఎంతకైతే అమ్ముతారో 255 అక్కడ చూపిస్తుందండి మీకు. మీరేమి మళ్ళీ కొత్తగా 255 అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆడ 5 బదులు 3 పెట్టారనుకోండి, 3కి తగ్గట్టు చూపిస్తుంది. కొట్టి సేవ్ కొట్టేస్తారు. సేవ్ కొట్టేస్తే ఇప్పుడు మీకు సేల్ రేట్లోకి వచ్చేసింది. అంటే సేల్స్ చేయడానికి అవకాశం వచ్చింది. ఓకే, సక్సెస్ఫుల్లీ తీసేసి మళ్ళీ ఏం చేయాలంటే పర్చేస్ అండి. పర్చేస్లో పర్చేస్ వోచర్ ఉంటుంది మనకి. పర్చేస్ తర్వాత చూడండి, ఇక్కడ దాని కింద పర్చేస్ వోచర్ ఉంటుంది. ఈ వోచర్ పోస్ట్ చేస్తేనే మీకు డే బుక్లకు వస్తుందండి, లేకపోతే డే బుక్లకు రాదు. ఒకవేళ ఇప్పుడంటే మీకు డే ఎండ్ అవుతుంది. రేపు యాజాన్ డేట్కి వచ్చిన తర్వాత డే ఎండ్ అనేది మ్యాండేటరీ అండి. డే ఎండ్ కావాలంటే ఈ పర్చేస్ వోచర్ని కంప్లీట్ చేసుకుంటేనే డే ఎండ్ అవుతుంది, లేకపోతే డే ఎండ్ కాదు. బ్యాంకు వాళ్ళకి ఈఓడి ఎలా ఉంటుందో అంటే మీకు కూడా డే ఎండ్ అలానే ఉంటుందండి. డే ఎండ్ చేస్తేనే నెక్స్ట్ డే ట్రాన్సాక్షన్ చేయగలుగుతారు. నెక్స్ట్ డే ట్రాన్సాక్షన్ చేయగలుగుతామని ఈరోజు డే ఎండ్ చేయకుండా రేపటి రోజు 10 రోజుల కింద చేద్దామంటే డే ఎండ్ అనుకునే తర్వాత మీరు ఏమి కాదు. కరెంట్ డేటే వస్తుంది తప్ప మీకు ఏ డేట్ మారదు. ఇప్పుడు మారుతుంది. ఒక 6 మంత్స్ వరకు లేకపోతే 8 మంత్స్ వరకు మారుతుంది. కింద వెనకాలకి ముందుకి వెనక్కి వెళ్ళవచ్చు. ఆ తర్వాత మీరు యాజాన్ డేట్ మాత్రమే డేటా ఎంట్రీ చేయగలుగుతారు. అంటే ఇక్కడ చూడండి, ఒకటి పర్చేస్ ఎప్పుడైతే వస్తుందో అదే డేట్కి పర్చేస్ కొట్టాల్సిందే. ఇక మీరు లోన్స్ అయితే ఎప్పుడు బారోయింగ్స్ తీసుకుంటారో అదే డేట్కి లోన్స్ డిస్బర్స్మెంట్ చేయాల్సిందే. చేయలేదనుకోండి, ఒక టెక్నికల్ ఇష్యూ ఇప్పుడు ఏం జరిగిందంటే మీరు ఈరోజు చేయాల్సిన లోన్ నిన్న మొన్న చేశారనుకోండి, ఈరోజు కట్ ఆఫ్ డేట్ ఉందనుకోండి దేనికన్నా, అది ఎలిజిబుల్ కాదు. ఓకేనా? అందుకని ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేయాల్సి వస్తుంటుంది మీకు ముందు రోజుల్లో. ఓకే, ఈ విధంగా పర్చేస్ వచ్చి ప్రిపేర్ చేస్తారండి. గోడౌన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏ గోడౌన్ అయితే పర్చేస్ చేస్తారో అది. పేమెంట్ మెథడ్ 100% క్రెడిటే. ఇంకా మీరు ఇంకా క్రెడిట్ తీసుకున్నారు కాబట్టి ఫుల్ పేమెంటు, ట్రాన్స్ఫరు, సండికేటర్స్ లీవ్ కొట్టేస్తారు. లీవ్ కొట్టగానే చూడండి, ఇందాక ఇఫ్కో 1,00,000 రూపాయలకు వోచర్ వచ్చేసింది. ఆ PO నెంబర్ 5తో వచ్చేసింది. అది టిక్ చేసుకుంటారు. టిక్ చేసుకుని కింద మరి మీరు ఏం చేశారు? పర్చేస్ వోచర్ ఒకవైపే ప్రిపేర్ చేశారు, ఇంకోవైపు ప్రిపేర్ చేయలేదు కదా. డే బుక్లో 2 టైమ్స్ వస్తుంది కదా, 2 వైపులు వస్తుంది కదా, రిసిప్ట్ సైడ్ పేమెంట్ సైడ్. ఓకే, ఇప్పుడు ఏంటి పర్చేస్ అంటే మనకి ఏంటండి? ఎక్స్పెండిచరా లేకపోతే రిసిప్టా? పర్చేస్ అనేది రిసిప్టా పేమెంటా? పేమెంట్ సైడ్ వస్తుందండి. ఓకేనా? పర్చేస్ అనేది పేమెంట్. అదే సేల్స్ అనుకోండి రిసిప్ట్. సేల్స్ ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది, పర్చేస్ ద్వారా మీ ఇన్కమ్ తగ్గింది. అంటే వచ్చే కమిషన్తో ఈక్వల్ అవుతుంది అన్నట్టు. అది గుర్తుపెట్టుకోండి. పర్చేస్ ఒకవైపు అంటే పేమెంట్ సైడ్ ప్రిపేర్ చేస్తారు, ఇప్పుడు రిసిప్ట్ సైడ్ ప్రిపేర్ చేస్తారు. కింద ప్లస్ తీసుకుంటారు. ఇక్కడ అకౌంట్ నేమ్ ఏంటంటే అకౌంట్ నేమ్ ఇక్కడ ఏమొస్తుంది? మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అకౌంట్ నేమ్ ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలండి? అక్కడ ఉన్నదాన్ని చూసి చెప్పండి. అక్కడ సప్లైర్ నేమ్ బట్టి మీరు చెప్పాలి ఏం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇది తీసుకోవడం వస్తే ఈరోజు క్లాస్ అంతా వెరీ గుడ్ అనమాట. ఎక్కువ తీసుకోవాలా? అందరు మ్యాక్సిమం ఎక్కువ అంటున్నారు కదా.
ఓకే, ఈరోజు చాలా సాటిస్ఫైడ్ అనమాట. ఎక్కువ తీసుకుంటాను ఇక్కడ, ఎందుకంటే సప్లై నేమ్ పైన ఎక్కువ ఉందండి. ఆ ఎక్కువకు మాత్రమే ట్రాన్సాక్షన్ చేయాలి. మీరు వేరే దానికి ట్రాన్సాక్షన్ చేస్తే ఏమవుతుంది, తీసుకోని దానికి ట్రాన్సాక్షన్ పడుతుంది. ఎక్కువ వాళ్ళు మీరు క్రిప్టో తీసుకున్నారనుకోండి, క్రిప్టో దగ్గర నుంచి కొన్నట్టుగా ఉంటుంది, అవునా? అందుకని మీరు ఏం చేయాలి, ఎక్కువ తీసుకుంటారు. ఇవన్నీ ఎప్పుడు మీకు టాలీ అవుతాయి? ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉంటుంది, డేపు కంటే వెళ్ళిపోతూ ఉంటుంది. లాస్ట్కి ఆడిటర్స్ వచ్చి 31 మార్చి మీద ఆడిట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ స్టేట్మెంట్ టాలీ కావాలి. ఎందుకు టాలీ కాదు? తీసుకోవాల్సిన అకౌంట్ కరెక్ట్గా తీసుకోలేదు కదా మనము, అందుకని ఏ అకౌంట్ టాలీ కాదు. అప్పుడు రికాన్సిలేషన్ చేసుకోవడానికి మళ్ళీ రివర్స్ ఎంట్రీస్, రివర్స్ అంటే దట్ మీన్స్ దీని నుంచి దీనికి ఎంట్రీస్ చేసుకోవాల్సి వస్తుంది. అది 31 మీద వేయగలుగుతారా మళ్ళీ మీరు? వేయరాదు. అందుకని మీరు ముందు జాగ్రత్తగా డేట్ కొట్టేటప్పుడు ఇవన్నీ పర్టికులర్గా 1-2 సార్లు అకౌంట్ క్లోజ్ చేసుకున్న తర్వాత, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డేట్ పోస్ట్ చేయండి. లేకపోతే డిలీట్ చేసేద్దాం, నో ప్రాబ్లం. మన డిలీట్ ఆప్షన్ ఉన్నది. డిలీట్ ఆప్షన్ కోసమే మనం చక్కర్ని కూడా పెట్టాం. వేగంగా తప్పు చేస్తున్నాను చక్కర్ని కూడా పెట్టాం కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఏం రాదు. ఓకే, నేరేషన్ పర్చేస్ అని ఏదో మీ ఇష్టం వచ్చింది రాసేస్తారు. అమౌంట్ ఎప్పుడైనా పై అమౌంట్కి కింద అమౌంట్కి టోటల్గా టాలీ కావాలండి. ఓకేనా? పైన ₹1,00,000 కంటే కింద కూడా 1,00,000 ఉండాల్సిందే. 99,999 ఉన్నా కూడా తీసుకోదాం అప్లికేషన్, సేవ్ కాదు. ఓకేనా? ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్ వచ్చే టైప్ అనమాట. సేవ్ కొట్టేస్తారు. ఇప్పుడు సేవ్ కొట్టగానే ఏం జరిగింది, పర్చేస్ ఆర్డర్లో స్టాక్ పెరిగిపోయింది. ఏ బుక్లోకి రిసిప్ట్ అండ్ పేమెంట్, రిసిప్ట్ సైడ్ ఏమొస్తుంది, ఎక్కువ వస్తుంది. పేమెంట్ సైడ్ పర్చేస్ ఆఫ్ అంటే ఏదో మనం ఐటమ్ చెక్ చేస్తున్నామో అది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇదంతా పర్చేస్ అండి. పర్చేస్ ఈ విధంగా ఉంటుంది. పర్చేస్ లేదండి, మీరు చేసిన పని అంతా తప్పు అంటే సప్లైర్ ఐటమ్ అంతా తప్పు అనుకుందాం. ఓకేనా? ఓచర్ చేశారు, పాస్ అయిపోయింది, అంతా తప్పు చేశారు అనుకుందాం. ఈ ఓచర్ మన గుర్తు అనుకున్నారు అనుకోండి, ఇక్కడ పర్చేస్ రిటర్న్ ఉంటుంది. ఓకేనా? ఈ పర్చేస్ రిటర్న్ కొడితే యాజ్ ఇట్ ఈస్గా రివర్స్గా ఎంట్రీ పడిపోతుంది. సప్లైర్కి కట్టాల్సిన అమౌంట్ తగ్గిపోద్ది, మీకు స్టాక్ రిజిస్టర్లో ఉన్న క్లోజింగ్ స్టాక్ కూడా తగ్గిపోద్ది. ఓకేనా? ఇది ఎప్పుడు సాధ్యము, ఆ పిఓ నెంబర్ మీద 5 పిఓ నెంబర్ మీద క్లోజింగ్ స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? ఇది ఎప్పుడు మీరు పర్చేస్ రిటర్న్స్ ఎక్కువ కొడుతుంటారు అంటే సీడ్స్ రిటర్న్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ సీజన్కి మీరు సీడ్స్ రిటర్న్ చేసేయాలండి. 6 మంత్స్కి ఒకసారి సీడ్స్ ఎప్పుడు క్లోజ్ అయి ఉండాలి. ఎంతమంది ఎలా క్లోజ్ చేస్తున్నారు మాన్యువల్గా చేయాలి. చేయకపోతే మీకు ఈ రిపోర్ట్ ఇంకోటి ఏంటంటే, ఇదివరకు ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అంటే ఇంటలెక్ట్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత టీఎస్ మార్క్ పేడ్ వాళ్ళకి, ఇక్కడ మార్క్ పేడ్ గురించి మాట్లాడలేదు నేను. టీఎస్ మార్క్ వేయడం చాలా సున్నితంగా అయిపోయిందండి. ఎందుకంటే ఇది టచ్ క్యాబ్లో రిపోర్ట్ ఓపెన్ అవుతుందా, టీఎస్ క్యాబ్ వాళ్ళు పోయి అక్కడ కూర్చొని మా పేరు మీద ఎంత బ్యాలెన్స్ వాళ్ళ దగ్గర నుంచి రావాలో చూసుకుంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ డైరెక్ట్ నోటీసులు పంపించేస్తున్నారు. ఓకేనా? నోటీసులు పంపించేస్తున్నారు. ఈరోజు మీరు పర్చేజ్ చేశారు, ఆ అమౌంట్ మాకు ఇంత రావాలి మీ దగ్గర నుంచి కట్టండి అని బ్యాంక్ మేనేజర్కి నోటీసులు పంపించేస్తే బ్యాంక్ మేనేజర్ ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాడు, వాళ్ళ కరెంట్ అకౌంట్లో సేవింగ్ అకౌంట్ డబ్బుల్ని మీ కన్సర్న్తో ఉంటే మీ ఇష్టం లేకుండా ఏం తీసుకోరు. ఎప్పుడైనా సేవింగ్ అకౌంట్ అయినా కరెంట్ అకౌంట్ అయినా మీ సిగ్నేచర్ కావాల్సిందే కదా చెక్ది. ఆ చెక్ తోటే అకౌంట్ దాంట్లో డ్రా చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది వద్దు అనుకుంటే పర్చేస్ రిటర్న్ కొట్టేసేయండి. ఓకేనా? వద్దు తప్పు ఎంట్రీ ఇది అనుకున్నప్పుడు పర్చేస్ రిటర్న్ కొట్టాలి. పర్చేస్ రిటర్న్ కొట్టాలి అంటే ఆ పిఓ నెంబర్ మీద స్టాక్ ఉండాలి. ఈరోజు ఇప్పుడు చేసేసి పర్చేస్ 10 రోజుల తర్వాత రిటర్న్ కొడతా అంటే 10 రోజుల మధ్యలో చేసిన సేల్స్ అంతా ఇదే పిఓ నెంబర్ మీద చేశారనుకోండి, సేల్స్ తగ్గిపోతుంది కదా, అంటే క్వాంటిటీ తగ్గిపోతుంది కదా, రిటర్న్ కారావద్దు. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తప్పనుకుంటే వెంటనే కొట్టేసేయండి, నో ప్రాబ్లం. మీకు ఏమీ పెరగదు, ఏమైనా లాస్ ఉంటుందా దీనివల్ల? పర్చేస్ రిటర్న్ కొట్టడం వల్ల వెంటనే ఏమన్నా లాసా, సేల్స్ రిటర్న్ కొట్టడం వల్ల వెంటనే ఏమన్నా లాసా ఉండదండి. డెబిట్ క్రెడిట్లు పెరుగుతాయి అంతే తప్ప క్లోజింగ్లు ఎక్కడా పెరగవు. ఓకేనా? డెబిట్ క్రెడిట్లు మాత్రం పెరుగుతాయి. మీకు ఓచర్లు 1 ఉండాల్సింది కాబట్టి 2 అవుతాయి. 10,000 ఉండాల్సింది కాబట్టి 20,000 అయితే తప్ప మీకు ఎక్కడా లాస్ ఉండదన్నమాట. పర్చేస్ రిటర్న్ కొట్టేసుకోండి, నో ప్రాబ్లం. సేమ్ పర్చేస్ రిటర్న్ కూడా అంతే. ఇందాక మీరు ఏం చేస్తారు, పైన ఏమో ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నారు,
ఇప్పుడేమో కిందనేమో సరే ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నారు, ఇప్పుడు రివర్స్ సెలెక్ట్ చేసుకుంటారు, అంతే ఏం లేదు అక్కడ. ఓకే, ఇది పర్చేస్ రిటర్న్ అండి. ఆ పిఓ చూపిస్తుంది మనకి. ఓకేనా. స్టాక్ ట్రాన్స్ఫర్ అనేది ఉంది మధ్యలో. స్టాక్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి మరి? ఇప్పుడు మల్టీ గోడౌన్స్ ఉన్నాయండి మీ దగ్గర. ఒక గోడౌన్ ఉంది ఒక ఏరియాలో, ఇంకో గోడౌన్ ఉంది ఇంకో ఏరియాలో. ఈ గోడౌన్లో ఈ ఐటెంకి స్టాక్ ఉపయోగం లేదు అంటే ఇక్కడ ఉండటం వల్ల ఆ స్టాక్ వల్ల మనకి ఎటు ఉపయోగం లేదు, వీళ్ళు తీసుకోవట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే గోడౌన్ వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకుంటున్నప్పుడు ఈ గోడౌన్ నుంచి స్టాక్ ఆ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, స్టాక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అదే పిఓ నెంబర్ తోటి. కానీ ఇక్కడ మీకు ఏమి అదనంగా వస్తాయి స్టాక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే? అదనంగా మీకు ఏమి ఇష్యూస్ వస్తాయి అంటే ఏమి పే చేయాల్సి వస్తుంది మీరు? ట్రాన్స్ఫర్ ఛార్జెస్. ఓకేనా, ఎత్తడానికి ఛార్జీ, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఛార్జీ, దించడానికి ఛార్జీ, దిగుమతి ఎగుమతి ఛార్జీలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం మీకు అదనంగా పడతాయి. ఓకేనా, ఇది తప్ప మీకు ఏది అదనంగా పడదనమాట. దాన్ని కలుపుకొని మీరు అక్కడ సేల్ రేట్ డిసైడ్ చేసుకుంటారు. ఈ రెండు ఛార్జెస్ కలుపుకొని అక్కడ సేల్ రేట్ని ఫిక్సప్ చేసుకుంటారు. ఇది స్టాక్ ట్రాన్స్ఫర్. సేల్స్ అండి, సేల్స్లో మీరు ఇక్కడ ఒకటి గమనించాలండి. ఇక్కడ సేల్స్లో ఇందాక పర్చేస్లోనేమో మెంబర్ అనే వాళ్ళు లేరు, ఉన్నారా? పర్చేస్లో మెంబర్ లేరు. ఇక్కడ మాత్రం మీకు మెంబరు నాన్ మెంబర్ అని పంపిస్తుంది. మెంబర్ అనుకోండి ఖచ్చితంగా అడ్మిషన్ నెంబర్ ఇచ్చేయాలి. అడ్మిషన్ నెంబర్ ఇస్తే ఆ డేటా అంతా సిస్టమైజ్ చేసుకుంటుంది. అదే నాన్ మెంబర్ అనుకోండి మీరు టైప్ చేయాలి ఎవరికి అమ్ముతున్నామో ఏందనేది. మీకు బెనిఫిషియల్ లిస్ట్ అడుగుతున్నారండి అగ్రికల్చర్ వాళ్ళు? బెనిఫిషియల్ లిస్ట్ రాసిస్తున్నారా ఎవరికి ఎంత అమ్మినాం అనేది? ఓకే, మీరు నాన్ మెంబర్ కొడితేనేమో బెనిఫిషియల్ లిస్ట్ రాదు మన సిస్టమ్ నుంచి. లేదా మెంబర్ కొట్టారనుకోండి ఆటోమేటిక్గా బెనిఫిషియల్ లిస్ట్ ఏ రోజు ఎవరికి ఎన్ని బ్యాగ్స్ అమ్మామో సిస్టమే మీకు రిపోర్ట్ రూపంలో జనరేట్ చేసి చూపిస్తుంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు మెంబర్కి అమ్ముతున్నారు. ఓకే, మెంబర్కి అమ్ముతున్నప్పుడు కేటగిరీ, మనం కేటగిరీ చెప్పాం, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్, ఆయిల్స్, జనరల్స్, ఎన్ని అదేదో సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, పీడిఎస్ బ్యాగ్స్ బిల్ బుక్ నెంబర్ జస్ట్ వీటినంటే ప్లీజ్ బిల్ బుక్ నెంబర్ ఉంటే లేదు, లేకపోతే వేసేస్తారు. అక్కడ ప్లస్ తీసుకుంటారు కింద. ఓకేనా, ఇక్కడ ఐటమ్ ఏందో సెలెక్ట్ చేసుకుంటారు. ఇందాక మీరు ఏ ఐటమ్ కొన్నారండి అది సెలెక్ట్ చేసుకుంటారు. ఐటమ్ సెలెక్ట్ చేసుకోగానే చూడండి ఇందాక 500 ప్లస్ 400 ఎన్నైనా 950. 550 ప్లస్ 400 950 క్వాంటిటీ ఆఫ్ మీకు అమ్మడానికి అవకాశం ఉంది. ఓకేనా, ఎంత మనకి అవకాశం ఉందో అక్కడ చూపిస్తుంటుంది. అందులో మీరు 50 10 ఏదో అమ్ముతారు. ఓకే, 50 అమ్మగానే కింద పేమెంట్ మెథడ్. పేమెంట్ మెథడ్ ఇక్కడ చూడండి, మీకు క్యాషా, ట్రాన్స్ఫరా, క్రెడిటా? క్యాష్ అయినా క్రెడిట్లో ఉన్నాయా? ఎవరికన్నా ఉన్నాయా మీకు? మర్చెండైజ్ లోన్స్ ఇచ్చి అంటే మర్చెండైజ్ లోన్స్ ఇస్తున్నప్పుడు మీకు క్రెడిట్ వస్తాయి, నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తుంటారంటే ఒక్కసారి మర్చెండైజ్ లోన్స్ ఇస్తుంటారు, అప్పుడు మీకు క్రెడిట్ వస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఎప్పుడు వస్తుంటుంది అంటే మీకు యూపీఐ అకౌంట్ వాడితే కూడా క్రెడిటే వస్తుందండి. యూపీఐ అకౌంట్ స్కాన్ చేస్తారు కదా పర్చేస్ చేయడానికి వచ్చిన వాళ్ళు, అప్పుడు కూడా క్రెడిట్ వస్తుంటారు. ఇప్పుడు మనం క్యాష్ తీసుకుంటాం. క్యాష్ తీసుకుని అక్కడ కన్ఫర్మ్ కొడతాం. ఎన్ని బ్యాగులు అండి? 10 బ్యాగ్స్. కన్ఫర్మ్ కొట్టగానే మీకు ఆ 10 బ్యాగ్స్కి 255 లెక్క. పర్చేస్ రేటా సేల్ రేటా? అది సేల్ రేట్. పర్చేస్ రేట్ ఎంత? 250. ఆ 5 రూపాయలది కమిషన్గా మనం ఇందాక పెట్టుకున్నాం కదా, ఆ 255 లెక్క ఎంత అమౌంట్ అవుతుందో అక్కడ మీకు 2550 రూపాయలు చూపిస్తుంది. ఆ ఓచర్ ఓకే అనుకుంటున్నాము సేవ్ కొడతారు, లేదనుకుంటేనేమో తీసేస్తారు. ఇలా ఎన్ని ఐటమ్స్ అయినా కూడా మీరు సేల్ చేయొచ్చండి. ఒక ఐటమే కాదు, ఒక మెంబర్కి ఎన్ని ఐటమ్స్ అయినా ప్లస్ కొట్టుకుంటూ ఎన్ని అయినా మీరు సేల్ చేసేయవచ్చు. ఇది కూడా సేమ్ అంతే, సేల్ ఓచర్ ప్రిపేర్ అవుతుంది. సేల్ ఓచర్ ప్రిపేర్ చేసిన తర్వాత సేల్ ఓచర్ పాస్ చేయాలి, చూపిస్తుంది ఇక్కడ మీకు. జిఎస్టీ ఎస్జిఎస్టీ పర్సెంటేజ్ చేయాలనుకోండి, జిఎస్టీ కూడా అదే క్యాల్కులేషన్ చేసి చూపిస్తుంది. మనకు జిఎస్టీ రిపోర్ట్ కూడా ఉంది, మీకు ఏం బాధ లేదు. జిఎస్టీ రిపోర్ట్ కూడా ఇక్కడ నుంచే మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా, 9 జిఎస్టీ ఎంత అండి మీకు? ఐటమ్ జిఎస్టీ ఎంత? 9. హెచ్జిఎస్టీ సిజిఎస్టీ 9 ఆ పర్సెంటేజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. 9% అంటే 255 ప్లస్ 9%, 9%, 18% మీకు అక్కడ చూపిస్తుంటుంది. అదే మీకు జిఎస్టీ రిపోర్ట్లో మనకి మెంబర్షిప్లో రిపోర్ట్స్ ఉంటాయి. ఓకేనా, సేల్ ఓచర్ చేయమంటుంది, ఇప్పుడు చూపిస్తుంది. పాపం పదే చూపిస్తుంది. ఇది ఎప్పుడైనా మీరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా ముందుకెళ్తూ ఉంటారు. మీరు స్కిప్ చేసినప్పుడు
మీకు టోటల్గా రికాన్సిలేషన్ కాదు 31st మార్చ్ మీద. ఓకేనా? సేల్స్ టైప్ సేల్స్ ఏం చేసాము ఇందాక క్యాషా క్రెడిటా సేల్స్ అని పెట్టుకుంటాము, మోడ్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటాము, పేమెంట్ మీద క్యాష్ అని పెట్టుకుంటాము, క్యాష్ అయితే క్యాష్, క్రెడిట్ అయితే క్రెడిట్, మేము కొడతాము. మేము కొట్టగానే మీరు ఇందాక చేసినటువంటి బిల్ నెంబరు ఇప్పుడు చూడండి ఇక్కడ స్మాల్ థింగ్ ఇక్కడ బిల్ నెంబర్ వచ్చేసి 4 ఉంది, ఇందాక మనం చేసిందేమో 5 ఉంది. ఎందుకని తేడా? ఇందాక ఇక్కడ బిల్ నెంబర్ ఏమో 4 ఉంది, ఇందాక మనం చేసిన PO నెంబర్ ఏమో 5. ఎందుకని చెప్పండి? ప్రీవియస్ బిల్ అమ్ముతుందండి. ఎప్పుడైనా క్లోజింగ్ స్టాక్ అనేది ఎప్పుడైనా సేల్స్ ఎంత చేస్తుందంటే ఓల్డ్ స్టాక్ నమ్మేస్తుంది అది సిస్టమ్, కొత్త స్టాక్ నమ్మదు. ఓకేనా? లాస్ట్ PO నమ్మిన తర్వాత అది అయిపోయిన తర్వాత కొత్త POకి వస్తుంది. ఓకేనా? ఎందుకు అమ్మాలి అట్లా? కొత్త స్టాక్ ముందే అంటే అక్కడ ఓల్డ్ స్టాక్ అంతా అక్కడ పెండింగ్ అయిపోతుంది కదా, అందుకని. ఓకే, సేవ్ కొట్టేస్తారు ఇక్కడ. సేవ్ కొట్టగానే ఓచర్ సేవ్ సక్సెస్ఫుల్ అంటుంది. ఇప్పుడు మీకు ఏమవుతుంది? అయిపోయింది, సేల్ ఓచర్ అయిపోయింది. ఇప్పుడు మనం వేసిన ఓచర్స్ పర్చేస్ కానీ సేల్స్ కానీ టేబుల్కి వచ్చినాయో రాలేదో చూద్దాం, వస్తే ఎలా వచ్చాయో చూద్దాం. ఓకేనా? ఈ రిపోర్ట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయండి మనకి? ఇటు వినండి, డైరెక్ట్ FASలో రిపోర్ట్స్లో ఉంటాయండి. ఓకేనా? FASలో రిపోర్ట్స్లో చూడండి ఇక్కడ ఒక నిమిషం. ఎప్పుడైనా మీరు సింగిల్ డే బుక్ కానీ డే బుక్ కానీ స్క్రోల్ బుక్ కానీ ఏదైనా జనరేట్ చేసేటప్పుడు లెడ్జర్ టైప్ కాకుండా అకౌంట్ టైప్ పెట్టుకోండి అక్కడ. ఓకేనా? లెడ్జర్ టైప్ పెట్టుకున్నారనుకోండి మీకు అర్థం కాదు, ఏం చూపిస్తుంది? ఇప్పుడు పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ ఇండివిజువల్ ఉంది అంటే నేను కట్టిన నా పేరు చూపించదు, పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ అని చూపిస్తుంది అది లెడ్జర్ వైజ్గా పెట్టి. అర్థమైందని ఇక్కడ? అదే అకౌంట్ వైజ్గా పెట్టారనుకోండి నేను కట్టినట్టు చూపిస్తాను. ఓకేనా? మీకు లెడ్జర్స్ అకౌంట్స్ అవన్నీ మీకు FAS మోడల్స్ చెప్పేస్తాను. దీని తర్వాత FAS అకౌంట్ వైజ్గా పెట్టుకొని మీరు కొట్టేస్తారు అక్కడ. మీరు కొట్టగానే ఈరోజు చేసిన ట్రాన్సాక్షన్స్ మొత్తం మీకు అక్కడ చూపిస్తాయి. చూడండి, ఆ ₹1,00,000 PO నెంబర్ ఓచర్ నెంబర్ 7 పైనుంచి రెండోది ₹1,00,000 ఓచర్ పడిపోయింది, పర్చేజ్ చేసింది ఓచర్ అది. ఓకేనా? దానికి 7గా ఓచర్ కిందనే ఉంటుంది. పైన చూడండి సన్నీ క్రెడిటర్లో 7 ఓచర్. ఓకేనా? ఇట్లా మీకు ఇదంతా కూడా రిసిప్ట్ అండి, అదంతా పేమెంట్. ఓకే, అదే సేల్స్ కూడా వస్తుంది. ఇక్కడ చేయడం పట్లేదు 2,550 మీరు వేసిన ఓచర్ అన్నమాట. ఇది ఇలా మీకు ప్రతి ఒక్కటి కూడా డే బుక్లో చూపిస్తుందండి. ఓకేనా? ఆ రోజు ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా డే బుక్లో చూపిస్తూ ఉంటాయన్నమాట. ఎక్కడ? సింగిల్ డే బుక్ కానీ డే బుక్ కానీ స్క్రోల్ బుక్ కానీ. సింగిల్ డే బుక్ అంటే ఏంటి, డే బుక్ అంటే ఏంటి, స్క్రోల్ బుక్ అంటే ఏంటని FASలో చెప్తారు మీకు. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేశారు? మర్చెంటైజ్ చేశారు, పర్చేస్ చేశారు, పర్చేస్ ఓచర్ చేశారు, సేల్ రిటర్న్ చేశారు, పర్చేస్ లేదనుకుంటే పర్చేస్ రిటర్న్ చేస్తారు, సేల్స్ చేశారు. సేల్స్ చేసినాక వద్దు అనుకున్నారు అనుకోండి సేల్ రిటర్న్ కూడా ఉంటుంది మనకి. ఓకేనా? చూడండి కింద సేల్ రిటర్న్ అక్కడ చూడండి, ఇక్కడ సేల్ రిటర్న్ వద్దనుకుంటా సేల్ రిటర్న్. ఓకేనా? సేల్ రిటర్న్ చేస్తారు. ఇంపైర్మెంట్స్ గురించి మీకు అవసరం లేదు, అంత హ్యాండ్స్ ఆన్ వచ్చిన తర్వాత ఇంపైర్మెంట్స్ గురించి ఆలోచిస్తారు. ఇంపైర్మెంట్స్ అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, కానీ ఇంపైర్మెంట్స్ మీరు ఇప్పుడే వాడొద్దు. అంతా డే క్యాష్ ఆన్ డేట్కి వచ్చినప్పుడు చూద్దాం దాని గురించి. అప్పుడు మళ్ళీ ఇట్లాంటి క్లాసులు చాలా మంచిగా చెప్తాం. అప్పుడు మేము చెప్పేదానికంటే మీరు అడిగే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, దానికోసం నేను చెప్పడానికి రెడీగా ఉంటాను. మళ్ళీ అదే క్లాసుకి మీరు రావచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అప్పుడు చెప్పేస్తాను ఇంపైర్మెంట్స్. ఇప్పుడే చెప్పాను అనుకోండి మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? దీంట్లో కూడా రిపోర్ట్స్ ఉంటాయండి, దీంట్లో కూడా రిపోర్ట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ స్టాక్ రిజిస్టర్. స్టాక్ రిజిస్టర్ అంటే మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది. స్టాక్ రిజిస్టర్లో ఏముంటాయంటే సింపుల్గా ఒక్క స్టాక్ రిజిస్టర్ రిపోర్ట్ చూస్తే సరిపోతుందండి. దాంట్లో ఏముంటాయి? ప్రీవియస్ క్లోజింగే ఇప్పుడు ఓపెనింగ్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఏదైతే 31st మార్చ్ మీద మీకు ఉన్నటువంటి ఓపెనింగ్ ఏదైతే క్లోజింగ్ ఏదైతే
అది ఓపెనింగ్ వస్తుంది. ఇక్కడ కూడా ఆల్ గోడమ్స్ చూడండి, ఇక్కడ మీకు గోడమ్స్ 5 ఉండొచ్చు, ఆల్ పెట్టచ్చు. ఒకవేళ ఒకటే గోడమ్ చూడాలనుకోండి, ఒకటే గోడంలో చూడాలనుకోండి ఒకటే గోడం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అన్ని గోడమ్స్ కలిపి చూడాలనుకోండి ఆల్ పెట్టండి. ఆల్ పెట్టిన తర్వాత ఎప్పుడైనా స్టాక్ రిజిస్టర్ ఫ్రమ్ డేట్ టు డేట్తో చూడాల్సిందే. ఫ్రమ్ డేట్ అనేది ఎప్పుడు కూడా ఫైనాన్స్ ఇయర్ స్టార్టింగ్ ఏనండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ డేట్ ఎప్పుడు ఆల్వేస్ ఫైనాన్స్ ఇయర్ స్టార్టింగ్. టు డేట్ అనేది ఎప్పుడైనా ఉండొచ్చు. ఓకేనా? టు డేట్ అనేది ఇప్పుడు ఉందనుకోండి, 31 మార్చి 2020 చూడగలుగుతామా? అవసరం లేదు మనకి, ఇదైనా చూడొచ్చు అనమాట. ఓకే, దీన్ని ఎప్పుడు రివర్స్ చేయొద్దు. ఫ్రమ్ డేట్ కంటే టు డేట్ తక్కువ ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఏ రిపోర్ట్లోనైనా ఫ్రమ్ డేట్ కంటే టు డేట్ తక్కువ ఉంటే నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది రిపోర్టు. ఒక్కోసారి సెషన్ ఎక్స్పైర్ వస్తుంటుంది. ఎందుకు ఎక్స్పైర్ వస్తుందంటే ఫ్రమ్ డేటు ఈ రోజు ఉంది, టు డేటు దీనికంటే ముందు రోజు ఉంది. వస్తే దాంట్లో చేయరాదు కదా, ఏ అప్లికేషన్ అలా జనరేట్ చేయరాదు కదా, అందుకని రాదని డేట్ పెట్టుకుంటారు. చూడండి ఇక్కడ చూసినట్టయితే ఈ ఓపెనింగ్ స్టాక్ అనేది ప్రీవియస్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్. మీ ఆడిట్ రిపోర్ట్లో 31 మార్చి మీద ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ మొత్తం ఇక్కడ ఐటమ్ వైజ్గా మీ దగ్గర ఈ పేజీ సరిపోకపోవచ్చేమో, అన్ని ఐటమ్స్ ఉంటుండొచ్చు అనుకుంటా. ఇక్కడ ఐటమ్ వైజ్గా చూపిస్తూ ఉంటుంది ఓపెనింగ్ స్టాక్. ఓకేనా? వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ అంటే ఏంటిది? అది పర్చేస్ వాల్యూ, సేల్ వాల్యూ? పర్చేస్ వాల్యూ అండి. ఎప్పుడైనా స్టాక్ రిజిస్టర్లో కానీ స్టాక్ వాల్యూస్లో కానీ చూపించే వాల్యూ మొత్తం ఎప్పుడు పర్చేస్ వాల్యూయే. ఓకేనా? సేల్ వాల్యూ చూపించాలి. సేల్ వాల్యూ అయితే 5 రూపాయలు ఎక్కువ కలిపి చూపించాలి. ఓకే, ఇది ఓపెనింగ్ స్టాకు. పర్చేస్ ఇది ఆ డ్యూరింగ్ ద ఇయర్లో ఎంతైతే పర్చేస్ చేశారో అంత పర్చేస్ ఇక్కడ చూపిస్తుంది. పర్చేస్ రిటర్న్, ఒకవేళ ఆ డ్యూరింగ్ ద ఇయర్లో పర్చేస్ రిటర్న్ కొట్టుంటే ఇక్కడ పర్చేస్ రిటర్న్ చూపిస్తుంది. సేల్స్ రిటర్న్, ఇంపైర్మెంట్స్, స్టాక్ అవుట్వార్డ్, ఇన్వార్డ్, క్లోజింగ్ స్టాక్, ఇదంతా మీకు ఒకటే రిపోర్ట్లో చూపిస్తుందండి. ఈ ఒక్క రిపోర్ట్ చూస్తే మీకు స్టాక్ పొజిషన్ మీరు చెప్పగలుగుతారు అనమాట. ఓకేనా? ఇది స్టాక్ రిజిస్టర్. ఇది ఎక్కడ ఉంటుంది? మర్చెండైజ్లో రిపోర్ట్స్లో ఉంటుంది అనమాట. ఇవన్నీ మీకు రేపు రాబోయే డేటాబేస్లో మీకు అన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? ఓకే అండి. స్టాక్ రిజిస్టరే కాకుండా సేల్స్ రిజిస్టర్, ప్రత్యేకంగా సేల్స్ ఒకటే చేయాలంటే సేల్స్ రిజిస్టర్, పర్చేస్ వైజ్గా పర్చేస్ రిజిస్టర్, పర్చేస్ రిటర్న్ రిజిస్టర్, ఐటమ్ ఎన్ని మీకు రిజిస్టర్లు అండి. ఓకేనా? ఈ రిపోర్ట్లన్నీ కూడా మీకు ఒక దాంట్లో చూపిస్తూ ఉంటాయి. ఏది కావాలంటే అది స్టాక్ పొజిషన్, స్టాక్ వాల్యుయేషన్, మెంబర్స్ వైజ్ సేల్స్. ఈ రిపోర్ట్ నేను చెప్పాను కదా, బెనిఫిషియల్ లిస్ట్ అని. ఇది కొడితే మీకు బెనిఫిషియల్ లిస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? ఆ బెనిఫిషియల్ లిస్ట్ని మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే చూసేసుకుంటారు. ఇదంతా కూడా మర్చెండైజ్ అండి. మర్చెండైజ్లో ప్రాబ్లం ఏం లేదనుకుంటున్నాను నేను. ఓపెనింగ్ స్టాక్స్ ఆల్రెడీ వేశారు. 1-4 నుంచి పర్చేస్లు కొడతారు. పర్చేస్ కొట్టగానే సేల్ రేట్ వేయాలి. గుర్తుపెట్టుకోండి సీక్వెన్స్ ప్లీజ్. పర్చేస్ కొట్టగానే సేల్ రేట్ వేయాలి, పర్చేస్ ఓచర్ ప్రిపేర్ చేయాలి. ఈ 3 అయిపోతేనే మీకు సేల్స్కి వస్తుంది. సేల్స్ చేయగానే సేల్ ఓచర్ వేయాలి. సేల్ ఓచర్ వేస్తేనే డే బుక్లోకి వస్తుంది. మీరు ఇందులో సీక్వెన్స్ మర్చిపోయారనుకోండి, ఇంకా మీకు కొట్టిన డేటా అంతా రాదు, కరెక్ట్గా రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. పర్చేస్, సేల్ రేట్, పర్చేస్ ఓచర్. పర్చేస్ వద్దు అనుకుంటే పర్చేస్ రిటర్న్. ఓకేనా? సేల్ ఓచర్ అంతే. ఇంకా మీకు డే బుక్లోకి వచ్చేస్తుంది, స్టాక్ లిస్ట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఓకేనండి, మర్చెండైజ్ అయిపోయింది. అంటే ఇచ్చేద్దాం సార్, మోడల్ ఇచ్చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. మీకు ఇంకేమన్నా మోడల్స్ కావాలంటే మీ ఎస్పీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు ఆప్కో వాళ్ళ ద్వారా ఇన్ఫామ్ చేసి మళ్ళీ మీకు అసైన్ చేపిస్తారు. నో ప్రాబ్లం. ఓకేనా? ఏది కావాలన్నా ఇన్ఫామ్ చేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఇక్కడ
మర్చెంట్ అయిపోయిందండి. ఎఫ్ఏఎస్ అండి. ఎఫ్ఏఎస్ అంటే ఏంటి? ఎఫ్ఏఎస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ అండి. ఓకేనా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్. ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మీరు చేసినటువంటి మోడల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఒక్కడ తీసుకొస్తుంది రిపోర్ట్ రూపంలో. ప్లస్ మీరు ఏదైనా మోడల్ ఎంట్రీ కాకుండా నాన్ మోడల్ ఎంట్రీ, ఇప్పుడు సపోజ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉందండి, కరెంట్ అకౌంట్ ఉంది. సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్లో మీరు వేరే వాళ్ళకంటే సేవింగ్ అకౌంట్ మార్చాలి. అప్పుడు మీరు మోడల్ ఎంట్రీ కొట్టాల్సిన అవసరం లేదు, ఎఫ్ఏఎస్లో కొట్టాలి. అది ఎట్లా కొట్టాలో చూద్దాం. దీన్ని కొట్టడానికి ముందు కాన్ఫిగరేషన్, ఎఫ్ఏఎస్ కాన్ఫిగరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ ఎఫ్ఏఎస్లో కూడా కాన్ఫిగరేషన్ ఉంటుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్, మెయిన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అండి. చార్ట్ ఆఫ్ అకౌంట్లో కొత్త అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకేనా? కొత్తగా అకౌంట్ మీకు లేవు, ఇచ్చిన డేటాబేస్లో అకౌంట్స్ లేవు, కానీ మీ దగ్గర కొత్తగా అకౌంట్ వచ్చింది. బిల్లు అదే బిల్డింగ్ మీద సరే రెంట్ వచ్చిందో, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలో, లేకపోతే ఏదో వచ్చిందో ఆ అకౌంట్ మన దగ్గర లేదు. అది ఎలా క్రియేట్ చేయాలో చూసుకుందాం. ఇప్పుడు సపోజ్ మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టారండి, అది మనకి ఏమవుతుంది? ఒక్క నిమిషం మీకు వినాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ బిల్ కట్టాలంటే మీరు ఏం చేస్తారండి? ఎక్స్పెండిచర్ మీకు రిసిప్టా? ఎక్స్పెండిచర్ అయితే ఏ ఎక్స్పెండిచర్లో రెండు రకాలండి మనకి. ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్, ఒకటి ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్లో ఏముంటాయంటే మీరు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి. ఏది? బారోయింగ్స్ మీద చేయాల్సిన ఇంట్రెస్ట్, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ మీదనో, లేకపోతే మెంబర్ వైజ్గా ఏదైనా డిపాజిట్ ఉంటుంది, అది మాత్రమే చేయగలుగుతారు. పేమెంట్ ఇంట్రెస్ట్ కూడా దాంట్లోనే ఉంటుంది. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి అసలు? మీకు మీ సంఘం నడపడానికి అయ్యే ఖర్చులు, మీ సంఘాన్ని వృద్ధి చేసుకోవడం కోసం అయ్యే ఖర్చులు, మీ సంఘం నడిపించడానికి అయ్యే ఖర్చులు ఉంటాయన్నీ ఎస్టాబ్లిష్మెంట్లో కొట్టాలి. మీరు ఎస్టాబ్లిష్మెంట్లో కొట్టాల్సిన తీసుకొచ్చి ఎక్స్పెండిచర్లో కొడితే ఎక్స్పెండిచర్ అకౌంట్ పెరిగిపోయి పేబుల్ అకౌంట్ కంటే ఎక్కువ అయిపోతుంది. అందుకని మనకి ఫస్ట్ అకౌంట్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? మీకు తెలిస్తేనేమో మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. తెలియలేదనుకోండి, ఎవరన్నా అప్రోచ్ కాండి. ఓకేనా? మీ ఎస్పీ వాళ్ళనా, లేకపోతే క్నాప్కాప్ వాళ్ళనా, లేకపోతే ఎవరన్నా మీ పక్క సొసైటీ సీనియర్ వాళ్ళనా అడగండి, నో ప్రాబ్లం. సీనియర్ వాళ్ళని అడగడం నా కోసం ఎక్కువ ఎప్పుడైనా. ఓకేనా? నాకు తెలియదు, నేను చాలా నేర్చుకున్నాను. అట్లా మీరు ఒక అకౌంట్ దేంట్లో క్రియేట్ చేసుకోవాలనేది ఫస్ట్ మీరు డిసైడ్ కావాలి. మనకి 4 అకౌంట్స్ ఉంటాయండి మేజర్గా. 4 ఉంటాయా, 6 ఉంటాయా? వేరే వాళ్ళకైతే 4 ఉంటాయి, మనకి 6 ఉంటాయి. ఒకటి లయబిలిటీ ఉంటుంది, అవునా? తర్వాత అసెట్ ఉంటుంది, తర్వాత ఇన్కమ్, తర్వాత ఎక్స్పెండిచర్, తర్వాత ట్రేడ్ ఇన్కమ్, తర్వాత ట్రేడ్ ఎక్స్పెండిచర్. ఈ విధంగా 4 మేజర్ అకౌంట్స్ ఉంటాయి మనకి. ఎన్ని పేరెంట్ లెడ్జర్స్. ఈ అకౌంట్స్లో దేనికి మనము అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ మీకు ముందు తెలిసి ఉండాలి. ఎలక్ట్రిసిటీ బిల్లు అంటే ఏంటిది? ఇప్పుడు మీకు ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్, అంతేనా? ఎక్స్పెండిచర్ కాదు, ట్రేడ్ ఎక్స్పెండిచర్ కాదు, ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు మీరు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఏంటిది? మీకు ట్రేడ్ ఎక్స్పెండిచర్. ఇట్లా ట్రేడ్ ఎక్స్పెండిచర్ తీసి ఎక్స్పెండిచర్లో, ఎక్స్పెండిచర్ తీసి ఎస్టాబ్లిష్మెంట్లో చేయొద్దు. అలా చేస్తే మీ ఆడిట్ మొత్తం అలానే వచ్చేస్తుంటారు. ఓకేనా? మీ ఆడిట్ ఇంకా జీవితాంతం అయ్యే అకౌంట్స్తో అయిపోతూ ఉంటుంది. అందుకని ఫస్ట్ మీరు ఫిక్సప్ కావాలి, ఏ అకౌంట్ ఎక్కడ క్రియేట్ చేయాలో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అంతా తెలుసుకున్నారు, అయిపోయింది, ఏ విధంగా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? దీన్ని మనము ఎఫ్ఏఎస్లో చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటామండి. చూడండి, ఇక్కడ మీకు చెప్పినట్టుగా లయబిలిటీ ఉంది, అసెట్ ఉంది, ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. ఇన్కమ్లో కూడా మళ్ళీ ట్రేడ్ ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ ఉంది. ఓకే? రిలీజియన్ ప్రొవిజన్స్కి ఎప్పుడు మీరు రిలీజియన్ ప్రొవిజన్ అనేది ఉంది కదండి, వాటికి ఎప్పుడు కూడా మీరు రిలీజ్డ్ అండ్ క్రియేటెడ్ ప్రొవిజన్స్కి ఎప్పుడు మీరు ఎంట్రీస్ వేయవద్దు. ఓకేనా? రిలీజ్డ్, క్రియేటివ్ అది ఆడిట్ టైంలో ఆడిట్ మోడల్ నుంచి రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు ఆటోమేటికల్గా మీకు ఎన్పిఏ ప్రకారం పడే రిపోర్ట్లు అవి గుర్తుపెట్టుకోండి. రిలీజ్ ప్రొవిజన్స్ ఉంది, క్రియేటెడ్ ప్రొవిజన్స్ అంటే వాటికి అమౌంట్ చేస్తానంటే కుదరదు. ఓకేనా? అవన్నీ కూడా ఆడిట్ మోడల్ నుండి ఆడిటర్స్ ఆడిట్ చేసేటప్పుడు వేసే ఎంట్రీస్ మీరు వేయవలసిన అవసరం వాటికి లేదు. ఓకేనా?
చూడండి, ఎక్స్పెండిచర్, ఎస్టాబ్లిష్ క్రియేటెడ్ ప్రొవిజన్స్. ఈ రిలీజ్కి క్రియేటెడ్కి మీరు ఎటువంటి అకౌంట్స్ వేయరు, అందులో మీరు కనీసం అకౌంట్ కూడా క్రియేట్ చేయరు, అవసరం లేదు మీకు అవన్నీ. ఓకేనా? అవన్నీ కూడా ఆడిట్ మోడల్లో రిపోర్ట్ రన్ చేస్తే ఎవరు క్రియేట్ చేయరు, వాళ్ళు కూడా ఆడిటర్స్ కూడా ఏమి క్రియేట్ చేయరు. ఆల్రెడీ రన్ చేయగానే ప్రొవిజన్స్ ఎక్కడ క్రియేటెడ్ ప్రొవిజన్స్ ఎట్టుకోవాలి, రిలీజ్ ప్రొవిజన్స్ ఎట్టుకోవాలని సిస్టమ్ చూసుకుంటుంది. చూసుకొని ట్రయల్ బ్యాలెన్స్లో మనకి ప్రొవిజన్స్లో డెబిట్ క్రెడిట్ చూపిస్తుంది, నో ప్రాబ్లం. చూడండి, ఇక్కడ మీరు ఇప్పుడు ఏమైనా క్రియేట్ చేయాలంటే, ఎలక్ట్రిసిటీ బిల్స్ క్రియేట్ చేయాలంటే ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ పక్కన డ్రాగ్ ఉంటుంది, ఆ డ్రాగ్ మీద క్లిక్ చేయగానే ఎన్ని అకౌంట్స్ ఉంటాయి ఆల్రెడీ. ఓకేనా? ఈ అకౌంట్స్లో రెంట్ కలెక్ట్ చేయాలనుకోండి, రెంట్ అండ్ ట్యాక్సెస్, దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. లేదు ఇంకేదైనా ఛార్జెస్ అని అనుకోండి, ఇన్సూరెన్స్ అనుకోండి, ఇన్సూరెన్స్లో లా ఛార్జెస్, ఇవన్నీ మీకు ఎగ్జిస్టెడ్ అకౌంట్స్ అండి, మీరు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే? ఇప్పుడు రెంట్ అనుకోండి, దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వగానే క్రియేట్ ఉంటుంది. క్రియేట్ మీద క్లిక్ చేయగానే మీకు అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుందండి. ఓకే? ఇక్కడ మీరు ఎప్పుడు చేసినా లెడ్జర్ చేయలేవాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఆ లెడ్జర్ అనేది మీకు అవుపించకుండా చేస్తాము, నో ప్రాబ్లం. ఎప్పుడు చేసినా మీరు అకౌంటే చేయాలి, లెడ్జర్ చేయవద్దు. ఓకేనా? లెడ్జర్ అనేది మీకు అవసరం లేదు, లెడ్జర్ అనేది యూనివర్సల్ అకౌంట్స్ అయ్యండి, నో ప్రాబ్లం. లెడ్జర్ చేయకుండా అకౌంట్ మాత్రమే చేస్తారు. ఈ అకౌంట్ నేమ్ ఇక్కడ రాస్తారు, మీ అకౌంట్ నేమ్ రాసుకుంటారు. ఏమని? ఎలక్ట్రిసిటీ బిల్లా, రెంటా, ట్యాక్సెసా, ఏందా అని రాసుకుంటారు. రాసుకోగానే క్రియేటివ్ కొట్టగానే క్రియేటివ్ అవుతుంది, మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత లాగౌట్ అయి లాగిన్ అయితే మీకు రిసిప్ట్ పేమెంట్లకు చూపిస్తుంది. ఓకేనా? ట్రాన్సాక్షన్లకు వస్తుంది. అంతేగాని ఒక అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి క్రియేట్ చేయండి, 1-2 సార్లు చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసి క్రియేట్ చేయండి. ఎందుకంటే రెంట్ని ఎన్నిసార్లు క్రియేట్ చేస్తారు? ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది, ఇంకో అకౌంట్ క్రియేట్ చేస్తారా? చేయకూడదు కదా. అలానే ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, ఒకసారి ఉంది, ఇంకోసారి క్రియేట్ చేస్తారా? చేయకూడదు కదా. అందుకని మల్టీ అకౌంట్స్ క్రియేట్ చేయకండి దయచేసి. ఉన్న వాటిని చెక్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని లాగౌట్ లాగిన్ కావాలి ఖచ్చితంగా. లాగౌట్ కాకుండా మీకు చూపించదు మన అక్కడ రిసిప్ట్ పేమెంట్లో. లాగౌట్ లాగిన్ కంటే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది, ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేయండి, సరిపోతుంది. ఓకే? ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ అండి. ఎఫ్ఏఎస్లో చూడండి, ప్రిపేర్ వోచర్ మీకు దేనికి ఉపయోగపడుతుందంటే, మనం ఇందాక చెప్పాం అడ్మిషన్ నెంబర్ కాకుండా వేరే ట్రాన్సాక్షన్ మొత్తం దీంట్లో పే కొట్టాలని. ఓకేనా? ప్రిపేర్ వోచర్లో క్యాష్ రిసిప్ట్ అంటే ఓన్లీ క్యాష్ ఎంట్రీస్ అండి. ఇందాక మీరు అన్నారు, ఎవరున్నారు? అడ్మిషన్ ఫీజు లేకపోతే నోటీస్ సర్టిఫికేట్ వస్తారు, నోటీస్ సర్టిఫికేట్ కోసం ఫీజు చెల్లించారు వాళ్ళు, 50 రూపాయలు 30 రూపాయలు రాదు, అదంతా కూడా ఈ క్యాష్లో కొట్టాలి, రిసిప్ట్లో. క్యాష్ రిసిప్ట్ అంటే మనకి క్యాష్ రూపంలో వచ్చిన రిసిప్ట్. ఓకేనా? క్యాష్ పేమెంట్ అంటే మీరు క్యాష్ రూపంలో పే చేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, పేపర్ బిల్ కానీ అవన్నీ కూడా ఇందులో కొడతారు. ఎందుకంటే నోటీస్ సర్టిఫికేట్ అనేది మోడల్ కాదు మనకి, క్యాష్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కూడా మోడల్ కాదు. మోడల్ కాని ఎంట్రీస్ మొత్తం ఇక్కడ కొడతారు. ఆధార్ ట్రాన్స్ఫర్ దేనికంటే మీరు కరెంట్ అకౌంట్ నుంచి సేవింగ్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి, లేకపోతే కరెంట్ అకౌంట్ నుంచి నాబార్డ్ వాళ్ళకి ఇంకో వాళ్ళకి పే చేస్తుంటారు అమౌంట్, అవునా? అవన్నీ కూడా దీంట్లో కొట్టాలి, ఆధార్ ట్రాన్స్ఫర్లో కొట్టాలి. ఆధార్ ట్రాన్స్ఫర్లో కొట్టేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికి సింగిల్ రిసిప్ట్ మల్టిపుల్ పేమెంట్స్ ఉండవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆ టోటల్ అమౌంట్ ఈక్వల్ కావాలి. సింగిల్ రిసిప్ట్ మల్టిపుల్ పేమెంట్స్ ఉండొచ్చు, కానీ టోటల్ అమౌంట్ ఈక్వల్ కావాలి. అట్లానే మల్టిపుల్ రిసిప్ట్ సింగిల్ పేమెంట్ ఉండొచ్చు, కానీ టోటల్ అమౌంట్ ఈక్వల్ కావాలి. ఇది ఆధార్ ట్రాన్స్ఫర్లో. ఓకేనా? మీకు ఈ ఆధార్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. వాటిల్లో కొట్టాలన్నా కూడా బారోయింగ్స్ అకౌంట్కి ఇది ఉపయోగపడుతుంది. చూస్తుంటే మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేస్తే మీ డేమో క్యాన్సాన్కి వచ్చిన తర్వాత మీకు అర్థమైపోద్ది. కాన్సెప్ట్ వింటే చాలు, తర్వాత మీరు కొట్టగలుగుతారు. చెప్పిందంతా అప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే? సైలెన్స్ ప్లీజ్, ఒక్కసారి వినండి. ఈ మోడల్ అయిపో చేసుకుందాము.
ఓకేనా. ఇది ప్రిపేర్ వాచర్. పాస్ వాచర్ అంటే ఇందాక చెప్పాను మీకు, ఈ పాస్ వాచర్ అనేది ఓన్లీ చక్కర్ రోల్లో మాత్రమే ఉంటుంది. చక్కర్ రోల్ నుంచి పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పాస్ వాచర్లో చూడండి, ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు గివ్ కట్టగానే ఆ డేట్ మీద ఓచర్లు మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటాయండి. ఇందాక మనం ఓచర్ చూపించాలి కదా, అట్లా డేట్ కొట్టగానే ఓచర్లు మొత్తం చూపిస్తూ ఉంటాయి. పోస్ట్ కొడితేనేమో పోస్ట్ అవుతుంది, డిలీట్ కొడితేనేమో డిలీట్ అవుతుంది. డిలీట్ కొడితే మీరు మళ్ళీ ఓచర్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే. ఓకేనా. వద్దు ఆ ఓచర్ అనుకుంటే డిలీట్ కొట్టండి, కావాలి అంటే పోస్ట్ చేయండి. పోస్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు అకౌంట్ చెక్ చేసుకోవాలి. పైన డెబిట్ అకౌంట్ ఏముంది, కింద రిసిప్ట్ పేమెంట్ క్రెడిట్ అకౌంట్ ఏముందో 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తేనే మీకు డేబుక్ ప్రాపర్గా పోస్ట్ అవుతుంది. లేదంటే ఇందాక చెప్పినట్టుగా ఎక్స్పెండిచర్లో పడాల్సింది ట్రేడ్ ఎక్స్పెండిచర్లో పడుతుంది, ఎక్స్పెండిచర్లో పడాల్సింది ఎస్టాబ్లిష్మెంట్ పడుతుంది. అలా చూసుకొని మాత్రమే పోస్ట్ చేయండి. మీకు అక్కడ చూపిస్తుంటుంది ఎస్టాబ్లిష్మెంట్ ఉందా లేకపోతే ట్రేడ్ ఎక్స్పెండిచర్ ఉందా, అకౌంట్ మెయిన్ బడ్జెట్ చూపిస్తుంది పక్కన. మీకు నో ప్రాబ్లం, ఆ ఇష్యూ ఏం లేదు, మీకు అర్థమవుతుంది. అలా ఉన్నప్పుడే మాత్రమే పోస్ట్ చేయండి, లేకపోతే డిలీట్ చేయండి. ఇక్కడ డిలీట్ చేస్తే ఇంకా ఓచర్ మీకు ఎక్కడా కూడా అవుపించదు. ఓకేనా. మళ్ళీ ప్రిపేర్ చేసేంత వరకు అవుపించదు అనమాట. ఓకేనా. ఎఫ్ఎస్లో చూడండి, ఇక్కడ స్క్రోల్ బుక్, డే బుక్. దానికంటే ముందు ఒక్క నిమిషం, ఇక్కడ ఎఫ్ఎస్ మోడల్ వెరీ ఇంపార్టెంట్. దానికన్నా ముందు డేట్ని చూద్దామండి. ఆ డేట్ అంటే ఒకసారి డేట్ చేశారనుకోండి, ఇంకా ఆ రోజు డే ఓపెన్ కాదు. ఓకేనా. మీరు అంతా వర్క్ అయిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోతున్నాము అనుకున్నప్పుడు మాత్రమే డేట్ కొట్టాలి. ఎప్పుడు ఈ డేట్ కొట్టేదంటే మీరు 6 months తర్వాత, ఇప్పుడు ఏం కొట్టారు మీరు. ఇంకా ఈరోజు ఎప్పుడైనా ప్యారలల్ డే బుక్ రన్ అవుతూ ఉంటుంది. ఆ ప్యారలల్ డే బుక్లో ఈ డేట్ ఆప్షన్ ఏమీ ఉండదు. వెనక ఈ ముందు డేట్లు, వెనక డేట్లు, ముందు డేట్లు లాగ్ డేట్ కొడతా ఉంటారు. మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. ప్యారలల్ డే బుక్ రన్ అయిపోయి అంత అయిపోయి యాసా డేట్కి వచ్చినప్పుడు మాత్రమే డేట్ కాన్సెప్ట్ అండి. ఒకసారి డేట్ చేశాము అంటే మళ్ళీ డీసీసీబీ వాళ్ళు కూడా ఇవ్వలేరు, మీకు డేట్ డిలీట్ చేయరాదు. ఓకేనా. మళ్ళీ ఆప్కాబ్ వాళ్ళకి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటేనే డేట్ డిలీట్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, డే. ఓకే. ఇది డే ఎండ్ అండి. ప్రింట్ ఓచర్ అంటే ఏంటంటే మీరు చేసిన పని అంతా ఈ ఓచర్ రూపంలో చూపిస్తుంది. యాక్చువల్గా మీకు ఏ బుక్ వాడుతున్నారు ఇప్పుడు ప్రింటింగ్ కోసం, అంటే రసీద్ బుక్ ఏం వాడుతున్నారు మీరు? ట్రిప్లికేట్ బుక్ వాడుతున్నారా? అంతేనా. అట్లానే ఇక్కడ మనకు ట్రిప్లికేట్ ఓచర్ వస్తుందండి. ప్రింట్ ఓచర్ కొట్టగానే చూడండి, ఇక్కడ ప్లీజ్ సైలెన్స్. సరే, ప్రింట్ ఓచర్ని నా పెన్ డ్రైవ్లో చూపిస్తాను. ఏం లేదండి, అక్కడ ప్రింట్ ఓచరు ఆ ఓచర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే, సింగిల్ ఓచర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది. అదేమవుతుందంటే కస్టమర్ కాపీ, బ్యాంక్ కాపీ, సొసైటీ కాపీ 3 ప్రింట్లు వస్తాయి అన్నమాట మీకు. ఓకేనా. 3 విధాలుగా ప్రింట్లు వస్తాయి. ఒకటేమో మీరు ఉంచుకుంటారు, ఒకటేమో కస్టమర్కి ఇచ్చేస్తారు, ఇంకోటేమో డీసీసీబీకి పంపించేస్తారు. కానీ కలర్ ఉండదు, కలర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. 3 వైట్ పేపర్సే ఉంటాయన్నమాట. ఓకేనా. ఇది ప్రింట్ ఓచర్. ఇక్కడ చూడండి, స్క్రోల్ బుక్, డే బుక్. అండ్ ఇందాక మనము సింగిల్ డే బుక్ చూసాము. స్క్రోల్ బుక్ అంటే ఏంటండి? స్క్రోల్ బుక్లో ఏం చేస్తారు మీరు? ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తారు మాన్యువల్గా. దీంట్లో కూడా అంతే. స్క్రోల్ బుక్లో ఓన్లీ క్యాష్ రిసిప్ట్, క్యాష్ పేమెంట్. ఎందుకంటే ఆ రోజు క్యాష్ బ్యాక్ ఏం జరిగినాయని చూసుకోవడం మాత్రమే స్క్రోల్ బుక్ చూపిస్తుంది. డే బుక్ ఉంది కదా, డే బుక్లోనేమో లెడ్జర్ వైజ్గా చూపిస్తుందండి. లెడ్జర్ వైజ్గా రిసిప్ట్ ఎంత, పేమెంట్ అంతా చూపిస్తుంది. సింగిల్ డే బుక్ ఉంది ఇందాక మనం చూసింది, అది అకౌంట్ వైజ్గా చూపిస్తుంది. ఓకేనా. సింగిల్ డే బుక్ ఏమో అకౌంట్ వైజ్గా చూపిస్తుంది. డే బుక్ ఏమో సపోజ్ ఇప్పుడు డే బుక్ ఒక రోజులో 50 ఓచర్లు ఉన్నాయనుకోండి, 5 పేపర్లు వచ్చింది అనుకోండి డే బుక్. సింగిల్ డే బుక్ ఇంకెక్కువ పేపర్లు వస్తుంది, ఎందుకంటే అది అకౌంట్ వైజ్గా చూపించాలి కదా. ఓకేనా. అర్థమైందా ఇక్కడ కాన్సెప్ట్? సింగిల్ డే బుక్లోనే అకౌంట్ వైజ్గా చూపిస్తుంది, డే బుక్లోనేమో హెడ్ వైజ్గా చూపిస్తుంది. ఈ
క్యాష్ బ్యాలెన్స్ మాత్రమే చూపిస్తుంది. ఓకేనా? మరి ఎఫ్ఐఎస్లో కూడా రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లోన్స్లో రిపోర్ట్ చూశారు, ఎఫ్ఐఎస్లో అన్ని రిపోర్ట్స్, ఇప్పుడు ఆడిటింగ్కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ డీసీసీకి సంబంధించిన రిపోర్ట్స్ కానీ మొత్తం కూడా ఎఫ్ఐఎస్ నుంచే వస్తాయి. ఓకేనా? మీకు ప్రధానంగా ఏ రిపోర్ట్స్ ఉంటాయండి? ప్రధానంగా ఆడిట్ రిపోర్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ప్యాక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది, ఏ రిపోర్ట్ ఉంటుంది, ఫస్ట్ పేజీ. తర్వాత నెక్స్ట్ రిపోర్ట్ ఏంటంటే మీకు అవుతుంచేది ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత చెప్పండి ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత సీక్వెన్స్ ట్రేడింగ్, అంతేనా? ట్రయల్ బ్యాలెన్స్ ట్రేడింగ్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తర్వాత పిఎన్ఎల్ అప్రాప్రియేషన్ తర్వాత బ్యాలెన్స్ షీట్. ప్రధానంగా ఈ 5 రిపోర్ట్లు మీకు సీక్వెన్స్గా ఉంటాయి. ఓకేనా? మీ ఆడిట్ రిపోర్ట్ మొదట ఓపెన్ చేయగానే ఇవే ఉంటాయి అన్నమాట. ఓకేనా? అట్లనే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఓపెనింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే 1/4/2024 ఓపెనింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేసుకొని 31 మార్చ్ మీద ఉన్న ఆడిట్ రిపోర్ట్ ఉన్న ఓపెనింగ్ ట్రయల్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి మీరు. ఓకేనా? చెక్ చేసుకుంటే ఎన్ని టాలీ అయితేనే మీరు ముందుకెళ్ళగలుగుతారు. వెళ్ళారు కూడా ఆల్రెడీ అయిపోయింది, సైన్ అప్ అయిపోయిందంటే ఓపెనింగ్ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతానే ముందుకెళ్తారు. ఓకే? చూడండి, ఇక్కడ సింగిల్ డే బుక్ గురించి తెలిసింది, ట్రేడింగ్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకేనా? ఇంతవరకు రిపోర్ట్స్ అండి, ఇవి ఎనాక్సెస్ కావు. ఎనాక్సెస్ ఏనా? కావు, ఇవి ఎనాక్సెస్ కావు. ఎనాక్సర్ అప్రాప్రియేషన్ అనేది ఎనాక్సర్, ఎన్పిఏ అనేది ఎనాక్సర్. అన్నీ మీకు మళ్ళీ ఎనాక్సెస్ ఉంటాయండి, 24 ఎనాక్సెస్ ఉంటాయి. ఓకేనా? 1 కాంచి రోమన్ 1 కాంచి రోమన్ 24 వరకు మీరు ఎనాక్సెస్ ఉంటాయన్నమాట. 22 అనేది ఎన్పిఏ, 20 అనేది ఎక్స్పెండిచర్, 10 అనేది ఏంటనేది 22 అనేది ఎన్పిఏ, 20 అనేది ఎక్స్పెండిచర్. 10 అంటే ఏమైనా సీక్వెన్స్లో చెప్పాను కదా మీకు రివర్స్లో. 10 అంటే ఏమైతుందండి? ఇన్కమ్. ఓకేనా? 10 అంటే ఇన్కమ్, 22 అంటే ఎక్స్పెండిచర్, 24 అంటే ఎన్పిఏ. ఇవన్నీ మీకు ఎనాక్సెస్ అండి. 14 అంటే సర్టీ డెబ్టార్స్, 5 అంటే సర్టీ డెబ్టార్స్. ఇవన్నీ ఎనాక్సెస్ ఉంటాయి మీకు. ఇవన్నీ కూడా మీకు ఆడిట్ రిపోర్ట్లో ఉంటాయి. మీకు ఆడిట్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఓకే? సైలెన్స్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఎఫ్ఐఎస్లో రిపోర్ట్స్ అండి. ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ చెప్పగలుగుతాం. మీ స్టెబిలిటీ, ఈ సంఘము స్టెబిలిటీగా ఉందా లేదా. ఒక ఆడిటర్ ఉన్నారనుకోండి, ఒక ట్రయల్ బ్యాలెన్స్ పట్టుకోగానే, లేకపోతే ఒక అప్రాప్రియేషన్ పట్టుకోగానే ఇది అకౌంటెడ్ ప్రాఫిటా లాసా, ఈ సంఘం ఎన్ని రోజుల్లో క్లోజ్ అవుతుంది, ఎన్ని రోజులకు డెవలప్ అయితే చెప్పగలుగుతారండి. దాన్ని ఎందుకు చెప్పుకోగలుగుతారంటే ఎనాక్సర్లో సిఆర్ఏఆర్ కానీ, వర్కింగ్ క్యాపిటల్ రిపోర్ట్ కానీ, లేకపోతే మీకు రేషియో అనాలిసిస్ కానీ, రేషియో అనాలిసిస్ సిఆర్ఏఆర్ చూస్తే మీ సంఘం స్టెబిలిటీ చెప్పొచ్చండి. ట్రయల్ బ్యాలెన్స్ అన్నీ మక్కర్లేదు ఇంకా. ఓకేనా? ఆ అన్ని రిపోర్ట్లు కూడా సింగిల్ క్లిక్ తోటి మన దాంట్లో జనరేట్ అయిపోతుంది. ప్రత్యేకంగా రిపోర్ట్స్ వేయాల్సిన అవసరం లేదు. ఆ రిపోర్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను, ల్యాప్టాప్ నుంచి పెన్ను వేసి చూపిస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎక్స్ట్రా పక్క సంఘంలో చేసుకుంటాం కదా, అవన్నీ చూపిస్తాను. ఇవన్నీ కూడా ఎఫ్ఐఎస్ అండి. ఓకే? ఒకసారి చూడండి, మీకు మెయిన్ టాపిక్ గవర్నెన్స్ అంటే ఏం లేదండి, మీ ప్యాక్ ఇన్ఫర్మేషన్, మీకు ప్యాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లోనే ఉంటుంది. గవర్నెన్స్లో ఏముంటుంది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఎంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్? 12 or 13. ఓకేనా? 13 మంది కానీ 12 మంది కానీ వాళ్ళ యొక్క డైరెక్టర్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. అట్లనే ప్యాక్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ కూడా గవర్నెన్స్లోనే ఉంటుంది. ఒకవేళ డైరెక్టర్ అనే వాళ్ళు ఓడీ కావచ్చా? ఓడీ కావడానికి వీలు లేదు. డైరెక్టర్ ఎప్పుడు కూడా ఓడీ కాకూడదు. ఓకే? ఆ ఓడీ అయితే ఈ గవర్నెన్స్లో మీకు చూపిస్తుంటుంది, ఈయన ఓడీ అయ్యాడని. ఇది గవర్నెన్స్ అండి. ఓకేనా? స్టాటిస్టిక్స్ అంటే ఫిగర్స్లో చూసారు. ఇప్పుడు మీ ట్రయల్ బ్యాలెన్స్లో క్యాపిటల్ 1550 రూపాయలు ఉంది అని చూశారు, కానీ స్టాటిస్టిక్స్ కూడా గ్రాఫ్స్లో చూస్తుంటారు. ఓకేనా? గ్రాఫ్ రూపంలో చూస్తుంటారు. ఓకే?
సిఎస్సి సెంటర్స్ ఎంతమందిని క్లోజ్ చేస్తున్నారు, సారీ రన్ చేస్తున్నారు? ఉన్నాయా? చేస్తున్నారా? ప్రాఫిట్ వస్తుందా? ప్రాబ్లం ఏమవుతుందా సిఎస్సి నుంచి? సిఎస్సి నుంచి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సిఎస్సి సెంటర్ కూడా మనకు మాడ్యూల్ ఏంటండి, మీకు ఇదంతా అయిపోయిన తర్వాత సిఎస్సి బీడీపీ అండ్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ మీద ఇంకొక క్లాస్ ఉంటుంది నాకు తెలిసి. సిఎస్సి బీడీపీ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ మీద ఇంకొక క్లాస్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ ఏముందండి, మీ దగ్గర ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్ వాటికి అకౌంట్ క్రియేట్ చేసుకొని దీంట్లో కొట్టేస్తారు. ఓకేనా? సిఎస్సి మీద ఇంకొక క్లాస్ ఉంటుంది. సిఎస్సి సెంటర్కి అంటే యాక్చువల్ గవర్నమెంట్ సైడ్కి మనకి లింకప్ చేస్తున్నారు, అదైనప్పుడు ఇంకొక క్లాస్ ఉంటుందన్నమాట. ఓకే, ఇంకెప్పుడు మనం చెప్పిన దాంట్లో సేవింగ్ డిపాజిట్స్ అంటే ఏం లేదండి, నెంబర్ వైజ్గా సేవింగ్ డిపాజిట్ చేసుకోవాలి. సేమ్ అంతే అప్లికేషన్. ఒక్క నిమిషం, ఈ లాస్ట్ టాపిక్ అండి. సేమ్ అప్లికేషన్ చేస్తారు. అప్లికేషన్ చేసేటప్పుడే ఇక్కడ చూడండి, చెక్ బుక్ రిక్వైర్డ్ ఎస్ పెడితేనే చెక్ బుక్ ఇవ్వగలుగుతారు. ఓకేనా? మీకు సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. ఎంతమంది సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, రన్ చేస్తున్నారు? 1, 2, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? కనీసం ఒక 5, 3, 4 మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే సేవింగ్ అకౌంట్స్ చేయాలి. చేస్తే దాని నుంచి వచ్చేటటువంటి డిపాజిట్స్ ఉంటే మీకు ఓన్ ఫండ్స్ పెరుగుతాయి. సేవింగ్ డిపాజిట్స్ ఉన్నాయంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ వచ్చింటే మీకు ఆడ క్యాపిటల్ అమౌంట్ పెరుగుతుంది. క్యాపిటల్ అమౌంట్ని మీరు అదర్ లోన్స్, గోల్డ్ లోన్స్ కానీ 2 వీలర్ లోన్స్ కానీ ఏదైనా ఇచ్చుకుంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, మంచి ఉపయోగపడతాయి. మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోకపోతే అంటే డిపాజిట్లు పెంచుకోకపోతే ఇప్పటికీ మీరు లోన్ మీద వచ్చే 5.25 1.25 మార్జిన్ తోటి మీకు శాలరీస్ తీసుకురావాలండి. అంతేనా? కేసీసీ 1.25 అయినా కేసీసీ లోనింగ్ చేస్తే మీకు మార్జిన్ ఎంత వస్తుందండి? 1.25% తోటి మీ సంఘాన్ని నడపగలుగుతారా? పర్సెంటేజ్ మీద టోటల్గా ఎంత వస్తుందండి? 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ రాదు. మీరు మ్యాక్సిమం చేస్తే 10 లక్షలు వస్తుంది. ప్యాడీ పెక్యులిటీ నో ప్రాబ్లం, అది ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, నో ప్రాబ్లం. అది లేని వాళ్ళు ఏం చేయాలి? పర్సెంటేజ్ మీద మీరు ఎక్కువ పొందలేరు, లోనింగ్ మీద 1.25%. కాబట్టి సేవింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? దానికోసం అప్లికేషన్, ఈ అప్లికేషన్ వేసేటప్పుడు చెక్ బుక్ రిక్వైర్మెంట్ అనేది ఎస్ పెట్టుకుంటేనే చెక్ బుక్ వాళ్ళకి ఇవ్వగలుగుతారు. మన దాంట్లో చెక్ బుక్ ఇష్యూ కూడా ఉంది. మీరు అంటే ఇష్యూ అంటే దాని గురించి మీరు చెక్ బుక్ కూడా ఇవ్వచ్చు. అది మీ పేరు ఎట్లా ఉంటుంది? చెక్ బుక్ అంటే మీ ప్యాక్ పేరు మీద ఉంటుంది, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సంథింగ్ పేరుతో ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదంతా కూడా అప్లికేషన్ అండి. ఓకే, అట్లనే అప్లికేషన్ ఏ విధంగా డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ అంటే మనకి రిసిప్ట్, పేమెంట్ విత్డ్రా అంటే పేమెంట్. ఓకేనా? చెక్ ఇష్యూ, చెక్ బుక్ బ్లాక్. చెక్ బ్లాక్ అనేది కూడా మనకి ఉందండి. చెక్ బ్లాక్ ఎప్పుడు చేయగలుగుతారు? బ్యాంకు మీరు ఇంటిగ్రేషన్ అయితే చెక్ బ్లాక్ చేయగలుగుతారు. అది ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కూడా నడుస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా? ఇంట్రెస్ట్ పోస్టింగ్ మనం ఇందాక అనుకున్నాం, ఫిక్స్డ్ డిపాజిట్కి ఇంట్రెస్ట్ పోస్టింగ్ అనుకున్నాము. దీనికి కూడా ఇంట్రెస్ట్ పోస్టింగ్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉంటుంది? 6 మంత్స్గా 1 ఇయర్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్యాల్కులేస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. పోస్ట్ ఇంట్రెస్ట్ అనగానే సేవింగ్ అకౌంట్కి యాడ్ అవుతుందండి. ఇందాక లెక్క డివిడెంట్ పోయి ఎక్కడో ఫిక్స్డ్ డిపాజిట్కి యాడ్ కాదు, సేవింగ్ అకౌంట్కి యాడ్ అవుతుంది. ఓకేనా? ఇదంతా కూడా ఒకవేళ లేదు క్లోజర్, ఈ అకౌంట్ వద్దనుకుంటే క్లోజర్ కొట్టచ్చు. ఓకేనా? దీంట్లో కూడా రిపోర్ట్స్ ఉంటాయండి. సేమ్ అంతే, లెడ్జర్ అని ఉంటే షేర్ క్యాపిటల్ లెడ్జర్ అని ఉంటే ఒక వ్యక్తికి సంబంధించి తీసుకోవచ్చు. అకౌంట్ సమ్మరీ అంటే ఆ ప్యాక్లో ఉన్నటువంటి టోటల్ సేవింగ్ అకౌంట్ హోల్డర్స్ అనమాట. అక్కడ చూడండి, ఓపెన్ అండ్ క్లోజ్డ్. ఓపెన్ అండ్ క్లోజర్ అంటే ఈ సర్టెన్ పీరియడ్లో సేవింగ్ అకౌంట్ ఎంతమంది ఓపెన్ చేశారు, ఈ సర్టెన్ డేట్లో ఎంతమంది క్లోజ్ చేశారు అనేది రిపోర్ట్ రూపంలో వస్తుంది మీకు. ఇది మీకు లోన్స్లో ఉంటుంది, ఓపెన్ అండ్ క్లోజ్ లోన్స్లో కూడా ఉంటుంది, మెంబర్షిప్లో ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది, సేవింగ్ డిపాజిట్లో ఉంటుంది. ఓకేనా?
డిపాజిట్స్ అంటే ఏంటంటే మరి సేవింగ్ తెలుసుకుంటారు. టర్మ్ అంటే వాటి గురించి నేను డీప్గా ఏం చెప్పాను కానీ ఓవరాల్గా చెప్తాను. టర్మ్ ఏంటండి? టర్మ్ ఎన్ని రకాలు? టర్మ్ 3 రకాలండి. ఒకటి క్యుములేటివ్, నాన్ క్యుములేటివ్, రికరింగ్. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు ప్రోడక్ట్ వాడుకుంటే మీకు డిపాజిట్ మొబిలైజేషన్ పెరుగుతుంది. డిపాజిట్ మొబిలైజేషన్ పెరిగితే మీరు లోనింగ్ అదర్ లోన్స్ ఇవ్వగలుగుతారు. ఇవన్నీ చేసుకోండి. ఇవన్నీ ప్యాక్ డెవలప్మెంట్కి ఒక మూల కారణాలు అనమాట. ఓకేనా? ఈ ఆడిట్ పార్టీలు మీకు అవసరం లేదండి. ఆడిట్ పార్టీ మీద స్పెషల్ ప్రాసెస్ ఉంటాయి. మీరంతా డేట్కి కొట్టడం అయిపోయి ఆడిట్కి రెడీ అవుతారా 25 ఆడిట్కి, అప్పుడు మళ్ళీ ఒక సెషన్ పెడతారు. అప్పుడు మీకు ఆడిట్ పార్టీల్లో మనం అనుకున్నాం, ఇందాక ఏమనుకున్నాం, ఒకసారి 31 మార్చి అయిపోయిన తర్వాత ఎటువంటి ఎంట్రీస్ వేయలేవాలి కదా ఎలా అని. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మీకు ప్రొవిజన్ ఎంట్రీస్ ఉంటాయి. 31 మార్చి ఇప్పుడు సపోజ్ సెప్టెంబర్ లోపల ఆడిట్ అయిపోవాలి, అంతేనా? సెప్టెంబర్ వరకు ఆడిట్ చేస్తూనే ఉంటారు కదా. మరి అట్లాంటప్పుడు 31 మార్చి మనకు ఓపెన్ కాదు కదా. అట్లాంటప్పుడు మీకు ప్రొవిజన్ ఎంట్రీస్ ఆడిట్ మాడ్యూల్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆడిట్ మాడ్యూల్లో మీ ప్రొవిజన్ ఎంట్రీస్ చేస్తారు, నో ప్రాబ్లం. అది 31 మీదనే పడుతుంది. ట్రాన్స్ఫర్ ఎంట్రీ మాత్రమే పడుతుంది, నాన్ మాడ్యూల్ ఎంట్రీ మాత్రమే పడుతుంది. లోన్స్ పడతా అంటే కుదరదు, డిపాజిట్ చేస్తా అంటే కుదరదు. ఓన్లీ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ సన్నింగ్ లెటర్స్లో మర్చెండైజ్లో ఇట్లాంటి అకౌంట్ ఉపయోగించడానికి మాత్రమే ఆడిట్ మాడ్యూల్లో 31 మార్చి మీకు సెప్టెంబర్ వరకు ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. నో ప్రాబ్లం. అది ఆడిటర్స్కి ఆడిట్ లాగిన్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇంకా ఈ స్క్రీన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టెన్త్ డిపాజిట్ ఆటో రెన్యువల్ అవుతుంది, చెప్తాను. మీకు అక్కడ టర్మ్ డిపాజిట్ అప్లికేషన్ వేసేటప్పుడే ఆటో రెన్యువల్ ఇందాక చెక్ ఇష్యూ టికెట్లో పెట్టుకున్నాము. టర్మ్ డిపాజిట్ ఆటో రెన్యువల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా 365 డేస్ తర్వాతలో 70 అంటే మీరు ఇచ్చే డేట్ ప్రకారము రెన్యువల్ అయిపోతుంది. క్యుములేటివ్కి నాన్ క్యుములేటివ్కి తేడా ఏంటండి? నాన్ క్యుములేటివ్ అంటే మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తూ ఉంటే దాన్ని నాన్ క్యుములేటివ్ అంటాం. ఓకేనా? అదే క్యుములేటివ్ అయితే క్లోజింగ్ టైం, ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో అప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తే దాన్ని క్యుములేటివ్ అంటాం. రికరింగ్ డిపాజిట్ అంటే మంత్లీ కట్టుకుంటూ పోయి ఒక సర్టెన్ పీరియడ్లో మొత్తం వసూలు చేసుకుంటాడు, దాన్ని ఆర్డీ అంటాం. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే అండి. ఈ స్క్రీన్లో మీకు ఆటో రెన్యువల్ ఉంటుంది. ఇందులో లేదేమో ఫ్రీక్వెన్సీ టైప్ కాకుండా ఆటో రెన్యువల్ ఉంటారు. దాన్ని టిక్ పెట్టుకుంటే ఇది డెమో కాబట్టి ఫుల్ఫిల్ డీటెయిల్స్ ఉండవు. మీ సాఫ్ట్వేర్లో ఉంటాయి. ఆటో రెన్యువల్ టిక్ పెట్టారనుకోండి, మీరు ఫిక్స్డ్ డేట్ అయిపోగానే ఆటోమేటిక్ అదే రెన్యువల్ అవుతా ఉంది. చేసుకోవాల్సి వస్తుంది అయిపోగానే. రెగ్యులర్ డేటాబేస్ వచ్చిన తర్వాత మీకు ఆటో రెన్యువల్ అవుతుంది. ఇప్పుడు కాదు, మళ్ళీ అప్లికేషన్ కొత్తగా చేసి అది అయిపోగానే కొత్తగా అప్లికేషన్ చేసి మళ్ళీ వేయండి. వేసేసేటప్పుడు అప్పుడు అక్కడ టిక్ మార్క్ పెట్టండి ఆటో రెన్యువల్ అని. నెక్స్ట్ టైం వచ్చి మొత్తం ఆటో రెన్యువల్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? జనరేట్ న్యూ బ్యాచ్ అని వస్తుంది సార్. మీకు జనరేట్ బ్యాచ్ అని ఎప్పుడప్పుడు వస్తుందంటే ట్రాన్స్ఫర్ ఎంట్రీ వేసేటప్పుడు. ఓకేనా? ట్రాన్స్ఫర్ ఎంట్రీ వేసేటప్పుడు జనరేట్ బ్యాచ్ అని వస్తుంది. ఎప్పుడు వస్తుంది? లోన్స్లో మనము బారోయింగ్స్ తీసుకున్నాము, పేమెంట్ డిజర్వ్మెంట్ చేయాలి. అప్పుడు ఫస్ట్ డిజర్వ్మెంట్ చేస్తాము, జనరేట్ బ్యాచ్ క్రియేట్ చేసుకుంటాం. మళ్ళీ బారోయింగ్స్లోకి వెళ్ళి ఈ జనరేట్ బ్యాచ్ మీదనే క్లిక్ చేసుకుంటే రిసిప్ట్ పేమెంట్ అదే బ్యాచ్కి పడుతుంటుంది అనమాట. రిసిప్ట్ పేమెంట్ అదే బ్యాచ్కి పడుతుంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ అండి? సార్ అంటే యాక్చువల్గా మన ఫస్ట్ మాడ్యూల్